పొర్నోగ్రఫీ చూస్తున్నప్పుడు ఇట్ మేక్స్ అ పర్సన్ వెరీ ఎక్సైటెడ్ గోయింగ్ ఇన్ టు అ డిఫరెంట్ వరల్డ్. దానిలో కూడా కొంచెం భయంకరమైన వెరైటీస్ దే చూస్. రీసెంట్ గా ద క్రైమ్ అబౌట్ ద కేస్ అండ్ ఆల్ దాట్ క్లియర్లీ అసలు మనం వెనక బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చెప్పక్కర్లే. ఆ క్రైమ్ చెప్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆ వెనక ఏముంటుంది, అసలు ఈయన ఏం చేసుంటాడు అన్నది కూడా తెలుస్తుంది. 30 by the time I turned 31 I expected different sort of respect. 45 years old ఒక different type of respect. Individual గా హ్యూమన్ అనుకుంటుందా ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ అ సైకిల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్? ఐఎమ్ వెరీ హ్యాపీ యూ ఆస్క్డ్ మీ దిస్. ఓ 10 సిగరెట్లు తాగాక 11వ దానికి దేర్ ఈస్ అ క్రేవింగ్. అసలు మతిమరుపు ఎందుకు వస్తుంది? సంబడీ ఈస్ అండర్ స్ట్రెస్. ఆ మతిమరుపుని మనం 15 సార్లు అనేసరికి 16సారికి షీ బిలీవ్స్ దట్ షీ ఈస్ ఫర్గెట్ఫుల్. వీకెండ్ రాగానే మనం అర్జెంట్గా వీ హ్యావ్ టు హిట్ మాల్స్, వీ హ్యావ్ టు ప్లాన్ అవుట్, వీ హ్యావ్ టు గో దేర్. ప్రాబ్లమ్ బిగిన్స్. అసలు వేర్ ఈస్ పర్సనల్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? ఈ క్వశ్చన్ అడిగితే నిజంగా చెప్పాలంటే చాలా మంది దగ్గర ఆన్సర్ ఉండదండి. సో ఇంత 5 ఏళ్ల పిల్లలు కూడా ఆ యాటిట్యూడ్ ఉంటుంది. As being a consultant from the past 8 years, and since I worked with a lot of founders, entrepreneurs, chairmen, celebrities, నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. వెన్ పీపుల్ గెట్ సక్సెస్ఫుల్, నేను చాలామందిని అడుగుతాను, సో యు ఆర్ సక్సెస్ఫుల్ కదా, హూ సపోర్టెడ్ యు ఆర్? నిన్న నేను మీకు చెప్పినట్టే, మై ఫాదర్ హెల్ప్ మీ, మై ఫాదర్ సపోర్టెడ్ మీ, మై మదర్ సపోర్టెడ్ మీ అని. నేను అన్ని కాన్వర్సేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద కాన్వర్సేషన్ ఐ బీన్ హియరింగ్ ద సేమ్ థింగ్. మా పేరెంట్స్ నన్ను బాగా సపోర్ట్ చేశారు అని కొంతమంది మాట్లాడారు. కొంతమంది నేను చేసే పని మా పేరెంట్స్కి నచ్చదు, వాళ్ళు దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ సొసైటీ ఏమనుకుంటుంది మన గురించి అన్నారు. బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ అంటున్నారు. అంటే సమ్వేర్ వీఆర్ ఆల్ బిల్ట్ అవర్ కెరియర్స్, వీవ్ ఆల్ బిల్ట్ అవర్ వెల్త్, వీవ్ ఆల్ చేస్డ్ అవర్ కెరియర్స్. ఇన్ ద ప్రాసెస్ నాకు ఎందుకో we forgot our emotional relationships అనిపించింది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ బీన్ చేసింగ్ ఫర్ పీపుల్ లైక్ యూ టు కమ్ డౌన్. అసలు ఒక పాడ్కాస్ట్ చేద్దాం ఆన్ వై దిస్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఎమోషనల్ కనెక్టివిటీ ఈ జనరేషన్కి మిస్ అవుతుంది. అండ్ దెర్ ఇస్ సో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ అ గ్యాప్ బిట్వీన్ అ పేరెంట్ అండ్ అ చైల్డ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ ఈవెన్ అడ్మిట్ చేయరు కూడా దాని గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. So for people, I'll tell you who our audience are. They're all intelligent Telugu people. They wanted to understand అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఒక ఇన్స్టెన్స్ ఎందుకు జరుగుతుంది, దాని వెనక ఏంటని తెలుసుకునే ఒక క్యూరియస్ మైండ్స్. సో వీఆర్ ఆల్ అడ్రసింగ్ పీపుల్ హూ కెన్ బి ఆంటర్ప్రెన్యూర్స్, హూ కెన్ బి పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకాలజీ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటల్ వెల్ బీయింగ్. So for people to understand who you are in the next 1 minute, go ahead. Please tell them who you are. Thank you for having me first. I would like to call myself a psychotherapist, mental health professional. But more than that, I would like to say, నేను ఏమనుకుంటా అంటే నా గురించి నేను I just like to be with communities. Communities, more social issues. It has always driven me. నాకు మొదటి నుంచి ఏంటంటే ఒక క్లినికల్ సెట్టింగ్లో కూర్చుని నాకు క్లయింట్స్ వస్తారు, ఆ బిజినెస్ డెవలప్ చేద్దామన్న ఇంట్రెస్ట్ వాజ్ నెవర్ దేర్. సో ఐవ్ గాన్ డీప్ ఇన్ టు ద గ్రాస్ రూట్ లెవెల్ ఇష్యూస్. ఐ వర్క్డ్ విత్ విలేజెస్లో ఆశా వర్కర్స్తో వెళ్ళడం, అక్కడ చేయడం. అండ్ దిస్ వాజ్ లాంగ్ టైమ్ అగో, ఆల్మోస్ట్ ఇన్ 90s. You have seen the so many families చూసారు, సో మెనీ పీపుల్ చూసారు. అంటే హెల్ప్ అడగడానికి కూడా చాలామంది ముందుకు రావట్లేదు. మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే ఉందో, పేరెంట్స్ పిల్లల్ని పెంచే విధానం కావచ్చు, అండ్ పిల్లలు పెరిగే విధానం కావచ్చు, వీవర్ సబ్కాన్షియస్లీ టోల్డ్ దిస్ ఈస్ రైట్, దిస్ ఈస్ రాంగ్, ఇది ఇలా చేస్తే కరెక్ట్ కాదు, ఇది ఇలా చేస్తే తప్పు, ఇది చేస్తే బయట వాళ్ళు ఇలా ఆలోచిస్తారు అందుకని నువ్వు చేయకూడదు, ఇది ఇలా చేస్తే బయట వాళ్ళు మన గురించి ఇలా అనుకుంటారు నువ్వు చేయకూడదు అనే ఒక సప్రెషన్ సిస్టమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్దో దెర్ ఆర్ 2 points దట్ ఐ వాంట్ టాక్. ఒక సైడ్ మన పిల్లలకి ఇది తప్పు ఇది రైట్ అని చెప్తూ మనం మంచి దారిలో తీసుకెళ్తున్నాం అనుకుంటూ కూడా, ఆర్ వి రెస్ట్రిక్టింగ్ దేర్ బిలీఫ్ సిస్టమ్ అండ్ దేర్ ఓపెన్ మైండ్నెస్? I'm very happy you asked me this.
ఏంటంటే పిల్లలకి చెప్పడం కాదండి, చెప్పి పెంచే విధానం అన్నదే అసలు తప్పు. ఎందుకంటే ఒక వాల్యూ సిస్టమ్ అన్నది చిన్నపిల్లలు పెరిగే ఏజ్లో ఇప్పుడు మాక్సిమం లెర్నింగ్ వాళ్ళకి ఒక ఏజ్ వరకు ఎలా అవుతుందంటే ఇమిటేషన్. చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ఏం జరుగుతుందో వాళ్ళు ఆటోమేటిక్గా అమ్మ ఎలా నడిస్తే నాన్న ఎలా నడిస్తే వాళ్ళు ఏం చేస్తే యూ అబ్జర్వ్ ఎనీ చైల్డ్. సో వీళ్ళకి మ్యాక్సిమం ఆ టైంలో ఏంటంటే వాళ్ళు స్పంజెస్ లాగా ఉంటారు అన్నమాట. ఎన్వైరన్మెంట్లో ఏముంటే అది టక్కుమని పట్టేసుకుంటారు. సో ఈ టైంలో మనం వాళ్ళకి చెప్పకూడదు. అంటే ఈ కాగ్నేటివ్గా మనం చెప్పి నేర్పించడమేమో కాగ్నేటివ్. ఓకే. వేరాజ్ వీళ్ళు ఏంటంటే దే ఆర్ లైక్ మిమిక్రీ. ఓకే. దే జస్ట్ ఇకో. ఏది ఉంటే అది నేర్చుకుంటారు, లైక్ లిటిల్ ప్యారెట్స్. వాళ్ళ ఎబిలిటీ అంతా అలాగే ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళని కూర్చోపెట్టి నేర్పించే బదులు అసలు మనం ఏం నేర్పిద్దాం అనుకున్నది మనం చెయ్యాలి. సో రూల్ మోడలింగ్ ఈ పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మనం అరవద్దు అని వాళ్ళకి నేర్పించకూడదు. మనం అరుస్తూ వాళ్ళని అరవద్దు అంటే కుదరదు. అట్ ద సేమ్ టైం సింపుల్ రొటీన్స్ ఇంట్లో, లైక్ ఈ టైంకి మనం తినాలనుకున్నాం అనుకోండి, ఆల్ ఆఫ్ యూ సిట్ టుగెదర్, అందరూ ఒకే దగ్గర ఆ టైంకి వచ్చి కూర్చుని ఇది డిన్నర్ టైం. సో నెక్స్ట్ టైం ఏమవుతుంది, కొద్ది రోజుల తర్వాత పిల్లలు ఆ పాటికి ప్లేట్ పట్టుకుని వాళ్ళే వచ్చి కూర్చుంటారు, మనం ఏం చేయక్కర్లే. సిమిలర్లీ వాల్యూ సిస్టమ్స్, ఈ వాల్యూ సిస్టమ్స్ కూడా ఏంటి, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ అమ్మలు నాన్నలు థ్యాంక్ యూ చెప్పడం, సారీ చెప్పడం, మర్యాదగా ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు అడగడం. సో ఇవన్నీ ఎక్కడో చూసి వాళ్ళు నేర్చుకోకర్లే, ఎన్వైరన్మెంట్ టీచర్స్ దెమ్. అండ్ ఇంత సోషల్ సిస్టంలో ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫ్యామిలీ. మనం ఇంకా ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్ ఏం మాట్లాడక్కర్లే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నువ్వు లేవంగానే నువ్వు తినంగానే నీ ప్లేట్ తీసుకెళ్ళి సింక్లో పెట్టుకోగలిగావంటే సగం రెస్పాన్సిబిలిటీ, అంటే యాజ్ అ స్మాల్ చైల్డ్. సో ఇలా చిన్న చిన్నవన్నీ విషయాలు మనం చూసి నేర్చుకుంటారు యాక్చువల్లీ. సో ఇప్పుడు ద స్ట్రగుల్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఇదే పద్ధతిలో ఏమవుతుందంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి పిల్లలు ఫస్ట్ టైం దే స్టార్ట్ సేయింగ్ నో, అంటే కొంచెం ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు ఎస్పెషలీ దిస్ హ్యాపెన్స్ అరౌండ్, అంటే ఇన్ ద మెథడాలజీ దట్ ఐ హ్యావ్ క్వాలిఫైడ్ మై సెల్ఫ్ ఇన్ వెరీ హోలిస్టిక్ అప్రోచ్ టు సైకోథెరపీ. సో దానిలో కాన్సెప్ట్స్ ఏంటంటే అరౌండ్ 9 or 10 చిల్డ్రన్ స్టార్ట్ సేయింగ్ నో వెరీ స్ట్రాంగ్లీ. సో ఏమవుతుంది, ఇలా జరిగినప్పుడు పేరెంట్స్కి అసలు నచ్చదు. ఇమ్మీడియట్గా ఫస్ట్ రెస్పాన్స్ ఏముంటుంది, వాళ్ళు నో అంటే మనం డబుల్ నో అంటాం. బట్ యాక్చువల్లీ ఆ నో అనడం ఏంటంటే చైల్డ్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం. అంటే నాకు ఇది నచ్చట్లేదు, నా టేస్ట్ ఇది కాదు ఇది. సో అది ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ ఎ డెవలప్మెంటల్ ప్రాసెస్. ఇది ఏంటంటే మనం ఎక్కడ చూసినా ఎవ్రీ డే ప్రాబబ్లీ ఐ హియర్ ద సేమ్ స్టోరీ. మై డాటర్, మై సన్ ఎంత సడన్గా రెబిలియస్ అయిపోయారు, అసలేం అవ్వట్లే వాళ్ళు, దే ఆర్ జస్ట్ సేయింగ్ నో. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వన్ ఈజ్ హౌ డూ యూ మేనేజ్ విత్ అ నో. సో ఇప్పుడు మనం ఇంత లెవెల్లో ఇప్పుడు కార్పొరేట్ ట్రైనింగ్స్ వరకు వీ టాక్ అబౌట్ ఎసర్టివ్నెస్ ట్రైనింగ్. ఈ ఎసర్టివ్నెస్ ట్రైనింగ్ ఎందుకు అవసరం వస్తుందని చెప్పండి. ఒక అడల్ట్ అయ్యాక ఎసర్టివ్నెస్ ట్రైనింగ్ ఎందుకు అవసరం వస్తుంది? అది ఎందుకు వస్తుందంటే మనం చిన్నప్పుడు ఆ అవకాశం ఇవ్వలే. వాళ్ళు ఒకటి నాకు ఇది వద్దు, పర్వాలేదు, ఐల్ మేనేజ్. సో ఇది వీళ్ళు అది పేరెంటింగ్లో అన్నీ మనం ఒప్పుకోవాలని కాదు. ఇట్ ఈస్ అబౌట్ అలవింగ్ ఎ చైల్డ్ టు బి ఎసర్టివ్, నాట్ రెబెలియస్. సో అక్కడి నుంచి ఇవన్నీ ఫామ్ అవుతాయి. కాబట్టి యాజ్ అడల్ట్స్ రేపొద్దున మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, లేకపోతే ఎవరికి నేను నో చెప్పలేకపోతున్నాను, ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లం. లాట్ ఆఫ్ అడల్ట్స్ డోంట్ నో హౌ టు సే నో. నో అని చెప్పడం రాదు. మరి ఎందుకు రాదు? ఎందుకంటే ఎక్కడో మనం ఇన్ ద నేమ్ ఆఫ్ బీయింగ్ వెరీ కన్వెన్షనల్ ఫ్యామిలీ సిస్టమ్స్, ట్రెడిషనల్ సిస్టమ్స్, ఒక హైరార్కీ ఉంటుంది. చిన్నపిల్లలు ఏదన్నా అడిగితే వాళ్ళు నో అనకూడదు. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు డూ ది స్మాల్ డిఫరెన్సెస్ ఇన్ అప్బ్రింగింగ్. అంటే వీళ్ళని పెంచే విధానంలో ఏ టైంకి మనం కొన్ని ఒప్పుకోవచ్చు, ఏ టైంకి ఒప్పుకోకూడదు. సో ఈ
అనదర్ కాంట్రాస్టింగ్ థింగ్ ఐ విల్ టెల్ యూ నౌ. చిన్న పిల్లల్ని, 4 ఏళ్ల పిల్లల్ని, 3 ఏళ్ల పిల్లల్ని, 5 ఏళ్ల పిల్లల్ని, ఐవ్ సీన్ సో మెనీ పేరెంట్స్ ఆస్క్, డూ యూ వాంట్ టు వేర్ దిస్ కలర్? ఈ కలర్ వేసుకుంటావా? ఇది తింటావా? అసలు ఈ క్వశ్చన్స్ ఆర్ రాంగ్. ఆ ఏజ్లో వాళ్ళకి అసలు ఆ వ్యత్యాసం ఉండదు. అసలు డిస్క్రిషన్ ఆర్ డెసిషన్ మేకింగ్ పవర్ దే డు నాట్ హ్యావ్. ఆల్వేస్ సేస్ ఇట్స్ అ వార్మ్ డే, ఇవాళ కొంచెం వేడిగా ఉంది కదా, ఇది వేసుకో, మ్యాటర్ క్లోజ్డ్. సో వీ షుడ్ నాట్ గివ్ దెమ్, బట్ దిస్ హెస్ బికమ్ అ న్యూ ఫెనామినన్. సో దాంతో ఏమవుతుందంటే రైట్ టైంలో వాళ్ళు డెసిషన్స్ తీసుకునే పాటికి యాక్చువల్లీ దే ఆర్ థింకింగ్ ఆఫ్ 100 డెసిషన్స్. ఎందుకంటే ఇవి రకరకాల ప్రతిదానికి నేనే డెసిషన్ తీసుకోబో. సో ఎర్లీ ఆన్సెట్ అంటే మనం రెడీగా లేనప్పుడు, ఇట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మామిడి పండు తిందాం అనుకున్నాం, పచ్చి మామిడికాయ తీసుకొచ్చేసి అది మామిడి పండ్లాగా కోసేసి చెట్టు నుంచి అది మామిడి పండులా తిన్నామంటే అవుతుందా? అవ్వదు. సో ఎగ్జాక్ట్లీ ఎలా అంటే మన డెవలప్మెంటల్ ప్రాసెసెస్ ఎలా ఉన్నాయో ఆ విధంగానే మనము పోవాలి, బేస్డ్ ఆన్ ద డెవలప్మెంటల్ కెపాసిటీస్. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మనం చాలా 3 ఏళ్ల పిల్లలని క్లాస్ టాపర్లు, లిటరలీ అంటే PP1 క్లాస్ టాపర్ అంటే మాకు షాక్ వస్తుంది మళ్ళీ. అంటే ఆ టైంలో క్లాస్ టాప్ చేసి ఏం చేస్తారు ఈ పిల్లలు? దే ఆర్ సపోజ్ టు ఎక్స్ప్లోర్. సో వెన్ యూ సెడ్ అబౌట్ ఇండిపెండెన్స్, పిల్లలకి ఎక్స్ప్లోర్ చేయనిస్తున్నామా లేదా? అంటే వాళ్ళు ఇలా అటు వెళ్ళి ఓ చిన్న రాయి పట్టుకొని వచ్చో, ఓ చెట్టులో ఏముంది, చిన్న చిన్నవి ఎక్స్ప్లోరింగ్ చేస్తేనే ఆ క్యూరియాసిటీ అన్నది మైండ్లో మనం డెవలప్ అవుతుంది. ప్రతిదాన్ని మనం వద్దన్నాం అనుకోండి, బట్టలు మట్టి అవుతున్నాయి, లేకపోతే చేతులకి ఏదో అంటుతోంది, షూస్ పాడైపోతాయి, ఇలాంటి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీఆర్ స్టాపింగ్ దట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ నేను అబ్జర్వ్ చేసింది అంటే, జనరేషన్స్ వైజ్ చూసుకుంటే అంటే వీళ్ళకి సోషల్ యాక్సెస్ ఎక్కువ అవటము, ప్లస్ ఎట్ ద ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళకి డిజిటల్ పెనట్రేషన్ అవ్వటం కావచ్చు, యాక్సెస్ టు నాలెడ్జ్ పిల్లల లెవెల్లో. నేను ఈ జనరేషన్లో చూసిన నో చెప్పడం అంటే దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇది నాకు వద్దు, ఇది నాకు కావాలని ఒక ఎర్లీ స్టేజ్లో చెప్పటము. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ వాళ్ళు అది కూడా ఎక్కడో చూసారా, లేదా ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ దేర్ జనరేషనల్ చేంజ్ అన్నాను? ఎర్లీ ఏజ్ అంటే మీరు అదే, ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఇస్ ఇట్ అరౌండ్ 4 years, 3, 4, 5 అవేమి ఆ ఏజ్లో ఇట్ ఈస్ దే ట్రై, బట్ ఐడియల్లీ దట్ ఈస్ నాట్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద వరల్డ్ అవుట్ సైడ్. ఆర్ ప్రాబబ్లీ ఏంటంటే మనం 100 చాయిస్లు ఇస్తే ఏదో దానికి వాళ్ళు నో చెప్తారు కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. సో పేరెంట్స్ ఏం చేయాలంటే అసలు వీళ్ళకి తగ్గవి మనం వాళ్ళ ముందర ప్రజెంట్ చేయాలి. సో దట్ ద ఆపర్చునిటీ టు సే నో, అంటే దీనికి నో చెప్పే అవసరం రాకూడదు. సో కొన్ని మనం ఫిల్టర్ అవుట్ చేయడం, ఈ స్క్రీనింగ్ ఫిల్టరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి పేరెంటింగ్లో ఉన్నది ఏంటంటే లైక్ ఫార్ ఇన్స్టెన్స్ ప్రైవసీ సెట్టింగ్స్ ఏవో పెడతాం, ఇవన్నీ ఎట్ అ సర్టన్ ఏజ్. బట్ ఎట్ ద సేమ్ టైం పిల్లలకి ఫోన్ యాక్సెస్ ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ ఇచ్చినా వాళ్ళు దాంతో ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో తప్పట్లేదు, బికాజ్ మదర్స్ ఆర్ వర్కింగ్ అనండి, ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా వస్తుంది. సో ఎర్లీ ఎక్స్పోజర్ టు అడల్ట్ లివింగ్, అది అయినప్పుడు ఏంటంటే ఇట్ కన్ఫ్యూజెస్ చైల్డ్ బిలీవ్స్. మన పిల్లలు ఏమనుకుంటారంటే మనం ఆల్రెడీ పెద్దవాళ్ళం అయిపోయామని. అంటే ఇన్ దేర్ మైండ్స్ ఐ కెన్ ఆల్సో సే నో బికాస్ దే హవ్ సీన్ నో. ఓకే, ఏదో ఒక షో చూస్తారు, దానిలో ఎవరో గట్టిగా నో అని అరవడం, నెక్స్ట్ మినిట్ దిస్ చైల్డ్ విల్ డూ ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. సో పెద్ద దానికి ఏమీ గ్రేట్ కారణం ఉండదు, దే ఆర్ జస్ట్ ఇమిటేటింగ్. నేను ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్ చేసింది, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఏజ్ గ్రూప్ మారే కొద్దీ మనకి ద డెఫినేషన్ ఆఫ్ లవ్, ద డెఫినేషన్ ఆఫ్ రిలేషన్, ద డెఫినేషన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎమోషన్ అనేది ఏజ్ సెగ్మెంట్ మారే కొద్దీ మారుతుంది అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అంటే పీపుల్ ఇప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 4, 5 ఐ బిలీవ్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లేయింగ్, బీయింగ్ క్లోజ్ విత్ మై ఫ్యామిలీ, షోయింగ్ సమ్ లవ్. రెస్పెక్ట్ ఆ టైంలో ఎలా ఉంటుందో ఒక డిఫరెంట్ సార్ట్ ఆఫ్లో ఉంటుంది. బై ద టైమ్ ఐ టర్న్ 30, బై ద టైమ్ ఐ టర్న్ 31 ఐ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్.
బై ద టైమ్ ఇట్ ఈస్ 45 years ఓల్డ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇది సైకలాజికల్గా హ్యూమన్ ఇండివిజువల్గా హ్యూమన్ అనుకుంటుందా, ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ అ సైకిల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్? ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే చిన్నప్పుడు ఈ బేసిక్ సేఫ్టీ సెక్యూరిటీ నీడ్స్, ఓకే, అంటే ఏంటంటే మనం కంఫర్టబుల్గా ఉన్నప్పుడు బాగున్నప్పుడు, సో దెర్ ఈస్ అ థియరీ కాల్డ్ మాస్లోవ్స్ థియరీ, Okay. హైరార్కీ ఆఫ్ నీడ్స్. సో అది కూడా మనం కొంచెం దానికి అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఎరిక్సన్ ఆల్సో హ్యాస్ గివెన్, మనకి మారుతూ ఉంటాయి అంటే ఏ టైంలో ఏవి ఇంపార్టెంట్ అన్నది. సో చిన్నప్పుడు ఏంటంటే ఈ బేసిక్ థింగ్స్ అంటే మనం టైంకి పడుకున్నామా, లేచామా, ఈజ్ దట్ కంఫర్టబుల్, ఈజ్ అమ్మ అవైలబుల్ టు మీ. సో దట్ ఈజ్ మై అంటే నాకు అమ్మ ఆ టైంకి ఉందా, నన్ను సేఫ్గా చూసుకుంటున్నారా, నన్ను ఎత్తుకుంటున్నారా. సో టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే. గ్రోయింగ్ అప్ ఇయర్స్. సో కొంచెం నేను మూమెంట్ ఇటు అటు పరిగెత్తగలుగుతున్నాను, ఇది ఇండిపెండెన్స్, దట్స్ వాట్. సో ఆ టైంలో ప్రతిదీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎట్ ద సేమ్ టైం ఈ డెవలప్మెంటల్ మూమెంట్స్లోనే కొన్ని స్కిల్స్ కూడా వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఏదో అనుకుంటామండి అంటే దీస్ ఆర్ ఆల్సో ఆఫ్ కోర్స్ కమింగ్ ఫ్రమ్ మై ఓన్ అదర్ ట్రైనింగ్స్. ఇప్పుడు వీళ్ళు ఉయ్యాలు ఇవ్వడం ఆర్ సీసా మీద కూర్చుని చేయడం, ఇవన్నీ దే గివ్ దెమ్ అ డిఫరెంట్ స్కిల్ ఓకే. యాజ్ దే గ్రో ఓల్డర్. ఎందుకు? ఎక్స్పోజర్ టు బ్యాలెన్సింగ్. ఎక్స్పోజర్ టు బ్యాలెన్సింగ్ ఆ ఏజ్లో అయిందనుకోండి, స్లోలీ ఏంటంటే యాజ్ దే గ్రో ఓల్డర్ దే ఆర్ ఏబుల్ టు లెర్న్ ఇమోషనల్ బ్యాలెన్స్. సో ఇట్లా ఏంటంటే బాడీకి మైండ్కి అసలు ఎప్పుడు కనెక్ట్ ఉంటుంది. సో దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లవ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు చేంజ్. సో చిన్నప్పుడు ఒక లెవెల్లో ఆడుకునేవి ఒక ఏజ్ వచ్చాక ఎంతసేపు బయట ఆడతామంటారు, బికాజ్ ద బాడీ నీడ్స్ ఇట్. ఓకే. అండ్ ఇప్పుడు మనం చూస్తే గ్రోయింగ్ అప్ ఇయర్స్లో పిల్లలందరూ ఒక స్కూళ్ళల్లో తలుపులు వేసేసి ఒక బెంచుల మీద కూర్చుని హోల్ డే దే ఆర్ క్రామింగ్ దేర్ మైండ్స్. అంటే ఏంటంటే చదివిందంతా జస్ట్ కేవలం కాగ్నేటివ్, మనకి దేర్ ఈజ్ నో అదర్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ గోయింగ్ ఇన్. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి అసలు ద నీడ్ టు హ్యావ్ ఫిజికల్ స్పేస్, ఫిజికల్ రన్నింగ్ అరౌండ్, ఇవన్నీ ఎక్కువైనప్పుడు సరిగ్గా అవి దొరకనప్పుడు అగ్రెషన్ కమ్స్ ఇన్. అందుకు అగ్రెషన్ విల్ స్టార్ట్. సో వాళ్ళు ఆర్గ్యుమెంట్లు పెట్టడం, హోంవర్క్లు చేయకపోవడం, అంటే దిస్ బిహేవియర్ ఆఫ్ ఈవెన్ బీయింగ్ విత్ టీచర్స్. ఓకే. సో టీచర్స్ కూడా వీళ్ళని మేనేజ్ చేయడం కష్టమైపోతుంది, బికాస్ వాళ్ళని అలా కూర్చోబెట్టేసి. దెన్ ఎస్, నాట్ ఆల్ చిల్డ్రన్ ఆర్ ద సేమ్. ఓకే. సమ్ చిల్డ్రన్ హ్యావ్ డిఫరెంట్ టెంపర్మెంట్స్. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే కొంచెం మనుషులు ఎక్కువ కావాలి, సరదాగా మాట్లాడుకోవాలి, దే వాంట్ టు పెయింట్, దే వాంట్ టు డూ సర్టన్ థింగ్స్. బట్ దెర్ ఆర్ సమ్ చిల్డ్రన్ who from the beginning are more goal oriented, or rather more conscious that నేను ఇది అనుకున్నాం కాబట్టి చెయ్యాలి. దే టెంపర్మెంట్ ఈజ్ బిల్ట్ లైక్ దట్. సో టీచర్స్ ఆల్వేస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. అంటే ఇలాంటి వాళ్ళని డీల్ చేయడం పేరెంట్స్ టీచర్స్ కూడా చాలా కష్టం. ఓకే. ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్. దీస్ ఆర్ చిల్డ్రన్ హూ జస్ట్ వాంట్ టు నో థింగ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ యాంగిల్. అంటే ఇప్పుడు మనం చెప్పేది వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వాళ్ళు తప్పు చేస్తున్నారని అనుకోకూడదు. యూ షుడ్ ఎక్విప్ యువర్ సెల్ఫ్ టు టెల్ దిస్ చైల్డ్ ఇన్ ద వే దట్ దే విల్ రెస్పెక్ట్ ఇట్. ఓకే. సో ఇంత 5 ఏళ్ల పిల్లలు కూడా ఆ యాటిట్యూడ్ ఉంటుంది. ఇట్ ఈస్ షాకింగ్. బట్ ద మొమెంట్ అవి మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వగలిగితే, దెన్ త్రూ అవుట్ ద స్కూలింగ్ దే విల్ లిసన్ టు దిస్ టీచర్, దిస్ పర్సన్, దిస్ పేరెంట్. సో పేరెంటింగ్లో ఇలా వేరియేషన్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఏ వాల్యూ సిస్టమ్ ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి ఏంటంటే ముందరి నుంచి ఈ పిల్లలకి కొంచెం నేనెవరిని రెస్పెక్ట్ చేయొచ్చు, నన్ను వీళ్ళు అసలు లెక్క చేస్తున్నారా లేదా, ఈజ్ వన్ కాన్సెప్ట్. ద అదర్ వన్స్ హు ఆర్ మోర్ ఆర్టిస్టిక్. దెర్ ఆర్ అదర్స్ హూ సీక్ ఓన్లీ హెల్పింగ్ అదర్స్. వాళ్ళు ఎప్పుడు ఎవరన్నా ఏదైనా అవసరం ఉందేమో అని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఓకే. గమనించి వాళ్ళని చేస్తుంటారు. సో వెన్ యూ ఆస్ దిస్ క్వశ్చన్, ఇప్పుడు చిన్నవాళ్ళు ఇలా ఉంటారు, కొన్ని పర్స్పెక్టివ్స్ మారుతూ ఉంటాయంటే యాక్చువల్లీ ప్రిటీ మచ్ దేర్ ఇస్ సంథింగ్ కామన్ ఫ్యాక్టర్ మాట, ఒక థ్రెడ్ ఉంటుంది. ఓకే. లైక్ ఐ రిమెంబర్ ఈవెన్ వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్, నేను పెద్దవాళ్ళకి ఏమన్నా అవసరమైతే వెళ్ళి చూసేదాన్ని, కాళ్ళు నొక్కేదాన్ని. అంటే ఐఎమ్ సీయింగ్ ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విదిన్. ఓకే. యూ వాంట్ బి అవైలబుల్. సో మళ్ళీ ఆర్టిస్టిక్
ఐడియాస్ ఉన్న పిల్లలు. అండ్ వీళ్ళని మనం డ్యూరింగ్ అడాలసెన్స్ ఆపేసామనుకోండి ఈ ఇన్స్టింక్ట్స్ వాళ్ళకి ఏదో ఇప్పుడు లైక్ ఫార్ ఇన్స్టెన్స్ స్పోర్ట్స్ ద చిల్డ్రన్ ఆర్ ఇన్ టు దాట్ వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీ ఆపేస్తాం. వాట్ యూ ఎక్స్పెక్ట్ అప్పుడు ఏమవుతారు వాళ్ళు? ఆర్ చిల్డ్రన్ వాంట్ టు పర్స్యూ ఆర్టిస్టిక్ టాలెంట్స్ వాళ్ళని కూడా. సో ఇప్పుడు మనకి మనకున్న ప్రజెంట్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఆర్ వాల్యూ సిస్టమ్స్లో ఏమవుతుందంటే యూ హ్యావ్ టు హ్యావ్ అకాడమిక్స్ లేకపోతే మనం ఏం పనికిరామని ఒక బిలీఫ్. అంతే, బిలీఫ్ సిస్టమ్. ఇట్స్ అ బిలీఫ్ సిస్టమ్. కాకపోతే దానివలన ఎన్ని క్యాజువాలిటీస్ జరుగుతున్నాయి అని మనం ప్రశ్నించుకోవాలి అసలు మనం. వై కాంట్ వీ డూ దిస్? మ్యామ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ సెడ్ కొన్ని కిడ్స్ దే ఆర్ బార్న్ ఇంటెలిజెంట్ అనుకున్నాం అనుకోండి. వెన్ దే స్టార్ట్ క్వశ్చనింగ్ ఇంటెలిజెన్స్ మన పర్స్పెక్టివ్ మార్చుకోవాలి మీరు అంటారు కదా. అంటే లెట్స్ అస్యూమ్ స్కూల్లో ఒక క్లాస్లో ఒక కిడ్ ఇంటెలిజెంట్గా ఉన్నప్పుడు డూ యూ బిలీవ్ దట్ అదర్ కిడ్స్ ఆల్సో వాళ్ళు కూడా ఒక కంపారిజన్లోకి వెళ్ళిపోయి నాకు ఈ కేపబిలిటీ లేదా అనే థాట్ ప్రాసెస్లో టీచర్స్ మాట్లాడడం కావచ్చు ఆర్ పేరెంట్స్ మాట్లాడడం చాలామంది అంటారు వాళ్ళు చూసి నేర్చుకో. సో విల్ దిస్ ఎఫెక్ట్ దేర్ ఎబిలిటీ టు గ్రో ఇన్ అ లాంగర్ టర్మ్? డెఫినెట్లీ. సో ఇక్కడ ఏంటంటే మనకి పేరెంటింగ్ ఎంత ఇంపార్టెంటో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ ఎడ్యుకేటర్ అంటే టీచరు. మనం సర్వసాధారణంగా చూసేది క్లాసెస్లో బాగా చదివే పిల్లలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ మిగతా వాళ్ళకి అంత కేపబిలిటీ లేదు అని కూడా మనకు తెలియదు. వీ డోంట్ నో దట్. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు దేర్ ఆర్ మెనీ సిస్టమ్స్ అండి, బడ్డీ సిస్టమ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వేరే పిల్లలకి ఏ స్పెషాలిటీస్ ఉన్నాయి, వాళ్ళల్లో ఏం గుణాలు ఉన్నాయి, ఇది మాత్రం మనం ఎక్స్ప్లోర్ చేయట్లా. ఇప్పుడు లైక్ ఫార్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అదే మీకు చెప్పాను, కొంతమంది పిల్లలు న్యాచురల్లీ దే హెల్ప్ అదర్స్. దే ఆర్ అంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలు బస్సులో వెళ్తారు కదా, సమ్ చైల్డ్ హ్యాడ్ యాక్సిడెంట్ లైక్ హిస్ స్పాయిల్డ్ హిస్ క్లోత్స్. ఇంకో అమ్మాయి వెళ్ళి అంత చిన్న పిల్లల్లోనే వెళ్ళి తన దగ్గర ఉన్న తన స్వెటర్ ఇచ్చి ఆ వెనకంతా కవర్ చేసేసి షీ వాజ్ హోల్డింగ్ దట్ చైల్డ్ అండ్ మేకింగ్ దట్ చైల్డ్ గెట్ డౌన్ ఆ స్కూల్ బస్లోంచి. ఇది వాళ్ళకి ఎవరు నేర్పించారు? అంటే ఇలాంటివి అసలు ఎవరు గమనించారండి? దాన్ని కనీసం అంటే వీ నీడ్ టు ప్రమోట్ దట్ బిహేవియర్. రేపొద్దున ప్రపంచానికి వీళ్ళు పనికొస్తారు అన్న కాన్సెప్ట్ లేకుండా ఎండ్ ఆఫ్ ఇట్ ఈస్ అబౌట్ నీకు 90 మార్కులు వచ్చాయా, నీకు 95 వచ్చాయా. దేర్ ఆర్ అదర్ మెనీ టాలెంట్స్. సమ్ పీపుల్ హ్యావ్ గ్రేట్ లాటరల్ థింకింగ్. ఇవన్నీ చిన్నప్పటి నుంచే మీకు కనిపిస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఒక బ్లాక్ సెట్ ఇచ్చి ఒకటి చేయమన్నారు అనుకోండి, అందరూ ఒకే తీరుగా చేయరు. కొంతమంది చాలా డిఫరెంట్గా చేస్తారు. అండ్ దీస్ ఆర్ వెరీ క్రియేటివ్ థింకర్స్. సో అలాంటివి అసలు మనం పెట్టుకోవట్లేదు, స్కూల్స్లోనే పెట్టుకోవట్లేదు. సమ్ ఆర్ దేర్ బట్ నాట్ మెనీ. సో టు ఐడెంటిఫై గిఫ్టెడ్ చిల్డ్రన్, అసలు గిఫ్టెడ్ చిల్డ్రన్ ఆర్ ద వన్స్ హూ కాజ్ ద మ్యాక్సిమం ట్రబుల్. అంటే మీకు స్కూళ్ళల్లో వాళ్ళు పెట్టే అంత హడావిడి గొడవ ఎవరు చేయరు. కాకపోతే ఏంటంటే దే గెట్ బ్రాండెడ్ యాజ్ అల్లరి పిల్లలు. ఈ మధ్య కాలంలో అన్ఫార్చునేట్లీ కొంచెం మిడిమిడి జ్ఞానంతో అందరూ వాళ్ళని ADHDను హైపర్ యాక్టివిటీ అంటే ఏవి నోటికి వస్తే ఆ పదాలు వాడేసి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో డ్యామేజింగ్ టు ద చిల్డ్రన్. వాళ్ళ ఎబిలిటీ ఏంటి? కొంతమంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక చైల్డ్కి యాక్చువల్లీ కావాల్సిన హెల్ప్ ఎప్పుడు వీడు మొద్దు చదువుకోవట్లేదు రాదు అంటే మేబీ ఆ చైల్డ్కి రీడింగ్ రైటింగ్ డిఫికల్టీస్ ఉండొచ్చు. సో అవి చూసుకోవాలి. అవి మనం వీఆర్ స్టిల్ నాట్ ఓపెన్ అండి. వెరీ ఫ్యూ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో టీచర్స్ హ్యావ్ టు బీ ట్రైన్డ్ టు ఐడెంటిఫై కొంచెమన్నా. ఇవన్నీ ఏంటంటే మేము కొన్ని ప్రోగ్రామ్స్ ఏదో రోటరీ ద్వారా చేయడం, విడిగా చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఇట్స్ లైక్ అ డ్రాప్ ఇన్ ది ఓషన్. సో మనం ఇంకా చాలా పని చేయాలి. అండ్ ఈవెన్ బేసిక్ సైకోపెథాలజీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవి కూడా చిన్న వయసు నుంచి కొంచెం కనిపిస్తాయి. ఈ సఫరింగ్ అంతా ఎందుకు వస్తుందంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, అసలు అన్ని చోట్ల మనం అక్కడే ఆగిపోతాం. బయట వాళ్ళు ఏమనుకుంటారు. సో
మదర్స్ మ్యాక్సిమం స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే ఫ్యామిలీని కన్విన్స్ చేసి లేదు చైల్డ్ నీడ్స్ హెల్ప్ అని అసలు ఫస్ట్ వీళ్ళని డయాగ్నోసిస్కి తీసుకెళ్ళడమే కష్టం. తీసుకెళ్ళాక ఒక ప్రోగ్రామ్ ఒక ప్రోటోకాల్ ఇస్తే అది ఫాలో అవడం ఇంకా కష్టం. ఓకే. సో ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. సో లౌడ్ నాయిస్లు కానీ సమ్ స్ట్రాంగ్ స్మెల్స్ టెక్స్చర్స్ ఇవన్నీ కొన్ని చాలా ఎనీ న్యూరో డైవర్స్ చైల్డ్లో ఆల్సో విల్ హ్యావ్ ఇట్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఇవన్నీ మనం వాళ్ళకి చెప్తామన్నమాట. ఇలా చాలా సాఫ్ట్ క్లాత్లు ఉండాలి, వాళ్ళకి ఇరిటేట్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు జీన్స్ లాంటివి వాళ్ళు వేసుకోలేరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చిన్న చిన్న విషయాలు కూడా. ఫుడ్ తినేటప్పుడు కొన్ని టెక్స్చర్స్ అసలు వాళ్ళు నోటి వరకు రానియరు, ఎందుకంటే అసలు వాళ్ళకి ఇదే వెరీ సెన్సిటివ్. ఓకే. సిమిలర్లీ ఏవో రకరకాల ఇంట్లో మనం పాటలు పెట్టుకుంటాం, గెంతుతాం, ఏవో అల్లరి మిగతా వాళ్ళందరూ చేస్తాం. వీళ్ళకి అసలు అవి భరించలేరు. సో హౌ డూ యూ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్? సో వీళ్ళని అవన్నీ ఆ సెన్సరీ ఓవర్లోడ్ లేకుండా, అంటే నాయిస్లు, స్మెల్స్, సో ఇవేంటంటే ఇది డిస్టర్బ్ ఆల్సో ద లైఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఏంటి, ఇప్పుడు సడన్గా వీళ్ళు ఏదో మాల్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, మరి ఈ పిల్లవాడో పిల్లనో తీసుకుని వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఈజీ. అవును. సో ఆ ప్లాన్ వేయడానికి ఇంట్లో అందరు కోఆపరేట్ చేస్తారా? అది. సో ఇంట్లోనే మనకి కోఆపరేషన్ లేనప్పుడు బయట ఎలా చెప్తాం? బయట వాళ్ళని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? అండ్ అనదర్ థింగ్ ఈ కాంటెక్స్లో ఏంటంటే స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు పెరుగుతున్నప్పుడు ఇంటికి ఎవరన్నా వస్తారండి, చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, మీ బాబు ఏ స్కూల్ వెళ్తున్నాడు, ఏ క్లాస్? అసలు ఈ ప్రశ్నల వలన పేరెంట్స్ గో త్రూ ట్రామా. ఎందుకంటే ఏమైనా ఆన్సర్ చెప్తారు, ఏ క్లాస్ అని చెప్తారు చెప్పండి, ఏ స్కూల్ అని చెప్తారు. సో ఇట్ ఈస్ అబౌట్ కాజింగ్ మోర్ డిస్ట్రెస్ ఫర్ ద ఫ్యామిలీ. సో ఇది ఏంటంటే మనం ఒక సొసైటీగా, ఒక సంఘంగా, వీళ్ళ చుట్టూ ఉన్న కమ్యూనిటీగా చేయవలసింది ఏంటంటే ఇలాంటి ప్రశ్నలు ఫస్ట్ అసలు ఆపేయాలి మనం. ద మూమెంట్ వీ నో ఆల్ యూ. అండ్ ఇంకో అనదర్ థింగ్ ఈజ్, నేను గుర్తున్నానా, నా పేరేంటి, అసలు ఈ క్విజ్లు ఎందుకు ఈ పిల్లలకి? ఈ క్విజ్లు వేస్తుంటే స్ట్రెస్ లెవెల్స్ అక్కడ పేరెంట్స్కి పెరిగిపోతుంటాయి. సో ద యాక్సెప్ట్ చెయ్యని పేరెంట్ ఏమో దెన్ విల్ గెట్ అగ్రెసివ్. ఓకే. సో ఇవి డైనమిక్స్. నా మైండ్లో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ రన్నింగ్, అందుకని ఐఎమ్ జస్ట్ ఫిగరింగ్ అవుట్. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉన్నట్టుగానే డూ యూ థింక్ దట్ దెర్ షుడ్ బి గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్ ఉండాలా? ఇస్ వాట్ ఐ సమ్హౌ ఫెల్ట్. నిన్న కూడా మిమ్మల్ని అడిగా వెన్ ఐ మెట్ యూ. అంటే బ్యాడ్ పేరెంటింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బ్యాడ్ పేరెంట్స్, బట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ ఆన్ ద సొసైటీ వల్ల అది తీసుకొని వెళ్ళి రిపుల్ ఎఫెక్ట్ అంటాం కదా, ఒక చోట జరిగే ఇన్స్టెన్స్ని మనం ఇంకో చోట చూపించడం వల్ల అక్కడున్న కిడ్స్ వాటిని పెనట్రేట్ తీసుకుని వాళ్ళ లాంగ్ టర్మ్ డ్యామేజ్ అవ్వటం కావచ్చు. డూ యూ రియలీ థింక్ దట్ దెర్ షుడ్ బి ఎ సిలబస్ ఫర్ గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్, a course for parents? I would love to create it because we also do. Actually, parenting workshops happen. కాకపోతే ఏంటంటే దాన్ని ఎంత హోలిస్టిక్గా తీసుకుంటాం, వాట్ ఆల్ కాన్సెప్ట్స్ కెన్ యూ బ్రింగ్ ఇన్ టు ఇట్, హౌ డూ యూ అండర్స్టాండ్ యువర్ చైల్డ్? అంటే మనం పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, 0 to 7, 7 to 14 అంటే సెగ్మెంట్స్ మాట. ఇలా వీళ్ళతో ఎలా ఉండాలి, ఆ టైంలో వాళ్ళకి ఏం అవసరము. సో ఇప్పుడు ఏంటంటే బయట see, to be honest, following trends, I think is the problem that we have. ఇది మనకు ఒక బిగ్ ప్రాబ్లం అయిపోయింది. అంటే మీరు ఫ్యాషన్ ట్రెండ్స్ ఒకప్పుడు ఏదో ఆ సినిమాల్లో హీరోయిన్ వేసుకున్న బట్టలు వేసుకుందామన్న వరకే ఉండింది. బట్ నౌ ఇట్ ఈస్ మెనీ అదర్ థింగ్స్. సో ద స్ట్రెస్ దట్, అంటే పేరెంట్స్కి స్ట్రెస్ కూడా ఎలా అయిపోతుందంటే వీళ్ళకి ఇన్ని రకాల ట్రైనింగ్లు ఇప్పించేయాలి, వీళ్ళని దీనికి దీని మ్యూజిక్లో పెట్టాలి. అండ్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ వెస్టర్న్ వరల్డ్స్లో ఇండియన్స్ కష్టపడే అంతే ఎవరు పడరు, ఎందుకంటే మన వాళ్ళకి చాలా యావ, మా వాళ్ళు బ్యాలే నేర్చేసుకోవాలి, మా వాళ్ళు ఇది నేర్చుకోవాలి, మా వాళ్ళ, సో హోల్ డే దే ఆర్ టేకింగ్ దెమ్ ఫర్ వన్ థింగ్ ఆఫ్టర్ ది అదర్. సో పేరెంట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. అది గుడ్ పేరెంటింగ్ అని అడిగితే, ప్రశ్నిస్తే దే షుడ్ ఆన్సర్ ఇట్. ఎందుకంటే ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ కూడా మనకేమవుతుందంటే గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్ అనడానికి ఏం లేదు. ఇట్ ఈస్ అ పేరెంటింగ్ ఛాలెంజ్.
యాక్చువల్లీ పేరెంటింగ్ ఈజ్ అ హ్యూజ్ ఛాలెంజ్. అండ్ పిల్లలు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ బయట నుంచి తెస్తున్నారు. ఇప్పుడు ఒక 13 ఏళ్ళు ఉన్న పిల్లలు నేను కార్ డ్రైవ్ చేస్తాను అని అన్నప్పుడు ఒప్పుకునే పేరెంట్స్ని మనం ఏమనుకోవాలి? ఇస్తారు, కీస్ ఇస్తారు. ఎందుకంటే నా కొడుకు పర్వాలేదు వెళ్ళని అనుకుంటే నౌ వాట్ డు వి సే? సిమిలర్లీ అసలు వద్దులే ఇప్పుడే వద్దు, ఇంకొంచెం పెద్దవు, నువ్వు 30 ఏళ్ళకి కొనుక్కో, అప్పటి వరకు నువ్వు మెట్రోలో తిరుగు అంటే అది కూడా ఈజ్ ఆల్సో. సో వెదర్ యు ఆర్ ఓవర్ ప్రొటెక్టివ్, ఓవర్ లిబరల్, ఇవన్నీ ఫ్యాక్టర్స్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను చిన్నవి చెప్తానండి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒక వన్ యంగ్ మ్యాన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ అండ్ హీ హిమ్సెల్ఫ్ స్ట్రేంజ్లీ ఏంటంటే మనకి ఫ్రెండ్స్ తీసుకొస్తారు, ఏదైనా హెల్ప్ కావాలంటే ఫ్రెండ్స్ తీసుకొస్తారు. రేర్లీ డూ పేరెంట్స్ బ్రింగ్ దేర్ చిల్డ్రన్. ఓకే. సో ఈ అబ్బాయికి ఏదో హీ వాజ్ హ్యావింగ్ అడిక్షన్స్. సో ఐ మేడ్ షూర్ దట్ హీస్ ఆల్సో విత్ అ సైకాట్రిస్ట్ బికాజ్ ఇవన్నీ డైరెక్ట్గా మనం తీసుకోకూడదు. బట్ హీ వాంటెడ్ ఓన్లీ మీ టు బీ హిస్ సపోర్టివ్ థెరపిస్ట్. వి డిడ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. అంతా ప్రోగ్రెస్ అయితే సో ఫ్రమ్ ఆల్ ద ఎడిక్షన్స్, మల్టిపుల్ సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్, XYZ అవన్నీ ఉన్నాయి. ఈజ్ కమింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఇంట్లో ఎవరు డిఅడిక్షన్ సెంటర్కి పంపించరు, ఎందుకు పరువు నష్టం. అసలు ఎడిక్ట్ అని వీళ్ళని ఎక్నాలజే చేయరు. దట్స్ అనదర్ థింగ్. బట్ ఈ అబ్బాయి అంతా ఒక దారికి వచ్చి మళ్ళీ గెటింగ్ బ్యాక్ ఇన్ టు వర్క్ మోడ్ అన్నీ చేస్తున్నప్పుడు పెద్ద పార్టీ, బికాస్ దే ఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్షియల్ బిగ్ పీపుల్ పెట్టుకుని దానిలో దేర్ ఈజ్ ఇనఫ్ ఆల్కహాల్. నువ్వు కళ్ళ ముందర అవన్నీ చేస్తుంటే ఇప్పుడు మేమేం హూ ఆమ్ ఐ టు కంట్రోల్ దెమ్? బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది మనం రిక్వెస్ట్ చేయొచ్చు, చెప్పచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే చాయిస్ ఎవరిదండి? సో వెదర్ టు హెల్ప్ ద చైల్డ్ ఆర్ ఈజ్ ఇట్ అ మ్యాటర్ ఆఫ్ పోర్ట్రేయింగ్ అ పిక్చర్? బయట ప్రపంచానికి ఒక అందమైన పిక్చర్ క్రియేట్ చేద్దామనా? వాట్ ఈజ్ ఇట్? ఆర్ పిల్లలకి నాకు దిస్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు అదే సేమ్ థింగ్ ఇఫ్ దే హ్యావ్ సమ్ నార్మల్ ఫిజికల్ ఎయిల్మెంట్ అనుకోండి, వెంటనే మనం 10 మంది దగ్గర అడ్వైస్ తీసుకుంటాం, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తాం, దాని గురించి కావాలంటే ఫేస్బుక్లో కూడా పెడతాం. యూనో సపోజింగ్ దెర్ ఈజ్ వన్ లెగ్ హ్యాడ్ అ ఫ్రాక్చర్, దాని మీద అందరు సిగ్నేచర్లు, లవ్ మెసేజ్ అన్నీ వస్తాయిగా, అన్నీ వస్తాయి. అండ్ బట్ వై డోంట్ వీ థింక్ అంటే ఇదే విషయం మనకి మైండ్కి జరుగుతుంది. ఆ టైంలో మైండ్కి ఒక కాస్ట్ కావాలి, అంటే సంథింగ్ దట్ ఈస్ పుట్టింగ్ ఇట్ ఇన్ వన్ డైరెక్షన్. ఇవన్నీ లేకపోతే మైండ్ కూడా హీల్ అవ్వదు. అంటే మీరు ఇప్పుడు ఎడిక్షన్ మాట్లాడారు కదా, ఫర్ లెట్స్ అస్యూమ్ పిల్లలు బుక్స్ చదువుతున్నారు, హీస్ అ బుక్ ఎడిక్ట్. పిల్లలు స్పోర్ట్స్ ఆడతాడు బాగా, హీస్ ఎ స్పోర్ట్స్ ఎడిక్ట్. పిల్లడు బాగా వీడియో గేమ్స్ ఆడతాడు, వీడియో గేమ్స్ ఎడిక్ట్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మెన్ బాగా తాగుతారు, హీస్ అ ఆల్కహాల్ ఎడిక్ట్. హీస్ అ స్మోకర్ ఎడిక్ట్, స్మోకింగ్ ఎడిక్ట్. హీస్ అ గ్యాంబ్లింగ్ ఎడిక్ట్. అంతే. అంటే డెఫినేషన్ ఆఫ్ ఎడిక్ట్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ కదా. వెన్ ఐ హియర్ అబౌట్ ఎడిక్ట్, హీస్ పర్టికులర్ ఎక్స్ అనే ఒక ఎడిక్ట్ విన్నప్పుడు సొసైటీలో వై డూ పీపుల్ సీ ఎడిక్షన్ ఇస్ అ నెగిటివ్ థింగ్ ఆల్ ద టైమ్? ఎడిక్షన్ ఈజ్ అ డిసీజ్ అండి. ఓకే, ఇట్ ఈస్, అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్. సో దాన్ని చెడుగా ఆలోచించి ఏదో మనం కబర్లో పెట్టి తాళం పడేద్దామంటే నో, దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. ఓకే. బట్ యూజ్ అంటే ఇప్పుడు దేనికి ఆ ఎడిక్షన్ అని వాడవలసింది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బుక్ అడిక్ట్ అవర్, ఇట్స్ హీ లైక్స్ టు రీడ్, హీస్ అ రీడర్, హీ లవ్స్ టు రీడ్, మేబీ హీ లవ్స్ బుక్స్ అ బిట్ మోర్, ఫైన్. దానివల్ల ఏం జరుగుతుంది? ఈజ్ ఇట్ డ్యామేజింగ్ ద బ్రెయిన్ కెమికల్స్ XYZ? వీ డోంట్ నో. ఓకే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది ఏ లెవెల్స్కి వెళ్తుంది అంటే నేను ఇప్పటివరకు థ్యాంక్ఫుల్లీ మన వెదర్ ఇట్ ఈస్ ICD-10 DSM వాటిలలో ఎక్కడ మనకి ఇవి రాలేదు. బట్ గేమింగ్ ఈజ్ అన్ ఎడిక్షన్. ఓకే. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ ద డోపమైన్ హిట్ దట్ కమ్స్, ఇట్స్ డిఫరెంట్ థింగ్, ఇట్స్ క్విక్. సో ఎవ్రీథింగ్ దట్ గివ్స్ దట్ ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్. అంటే అప్పటికప్పుడు మనం చేస్తే ఓకే డ్రింక్ తాగగానే ఓ వావ్ ఐ ఫీల్ సో గుడ్, అక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత దాని మీద డిపెండెన్స్, ఈ డిపెండెన్స్ కూడా వస్తుంది కదా, మనం దాన్ని వదులుకోలేం. ఓకే. సో గేమింగ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ యాడెడ్, ఇంతకుముందు ఎడిక్షన్లో యాజ్ అ ప్రాపర్ అడిక్షన్. ఓకే.
సో గేమింగ్ ఈజ్ అన్ అడిక్షన్. మిగతావన్నీ మీరు చెప్పినవన్నీ సబ్స్టెన్స్ అడిక్షన్స్. సో బిహేవియరల్ అడిక్షన్స్, సబ్స్టెన్స్ అడిక్షన్స్. సో ఈ సబ్స్టెన్స్ అడిక్షన్స్ అన్నవి దే ఆల్ నీడ్ ట్రీట్మెంట్. ఈవెన్ గేమింగ్ రిక్వైర్స్ హెల్ప్. మొబైల్ అడిక్షన్ ఇట్ ఈస్ బికాజ్ అది చేతిలో పట్టుకుని కానీ నిద్ర కూడా పోవట్లేదు కదా. సో హౌ డు వి డీల్ విత్ దీస్ బిహేవియరల్ addictions? Behavioral addictions can be multiple. Well, there is also sex addiction. It's a behavioral addiction. So I'm just saying ఇవన్నీ ఏంటంటే పక్కన వీటిని అడ్రస్ చేయకుండా మనం ఇంకేదో అడ్రస్ చేస్తాం. అంటే ఏంటంటే నేను ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళవలసిన ట్రైన్ ఎక్కకుండా ఇంకో ట్రైన్ ఎక్కి అదేంటి ఇలా నన్ను ఆ ట్రైన్ని తప్పు పెట్టకూడదు. వీ చోజ్ ద రాంగ్ వన్. సో ద మెథడాలజీ వీఆర్ టేకింగ్ టు ట్రీట్ ఆల్ దిస్, అది మనం కాన్షియస్గా చేయాలండి. వితౌట్ ప్రొఫెషనల్ హెల్ప్ అంటే దానికి తగ్గ ఒక టీం ఉండాలి. దేనికైనా ఒక టీం ఉంటారు కదా. ఆ టీం అందరినీ మనం హెల్ప్ తీసుకుని అండ్ యాజ్ ఫ్యామిలీ హౌ కెన్ యూ బి సపోర్టింగ్. ఏంటంటే ప్రతిదాన్ని మనం పక్కకు నెట్టేస్తాం. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏంటంటే ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. ఈ సైకలాజికల్ టర్మ్స్ ఫ్యాషనబుల్ టర్మ్స్ అయిపోయాయి. ఇది నాకు దిస్ ఈజ్ అంటే నాలాంటి వాళ్ళకి ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఊరికే సరదాకో లేకపోతే బోర్ కొట్టిందనో అబ్బా టుడే ఐఎమ్ సో డిప్రెస్డ్, సో ఆర్ ఏ లుక్ ఎట్ దట్ వన్ హీ సో సిడీ. ఓకే, సో ఇవి ఏంటంటే సరదాకి అయిపోయి స్టైల్స్కి వచ్చాయి కొన్ని. మనం దానిలో కొంచెం హ్యూమర్ కూడా కలుపుకుని ఏవో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసుకుంటాం, అదంతా పర్వాలేదు. బట్ ఇది చేయడంతో ఏమవుతుందంటే సరదాకి మాట్లాడడంతో అసలు యాక్చువల్గా నిజంగా ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ అందజేయలేకపోతున్నాం. ఓకే, బికాస్ దే ఆల్ థింక్ ఇట్ ఈస్ ఫ్యాషనబుల్. సో నేను ఒక చిన్న ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఐ వాంట్ టు సే, చిల్డ్రన్ బిహేవియర్లో ఇందాక మనం అనుకున్నాం కదా, ఇప్పుడు లేజినెస్ అనుకుంటాం. కొంతమంది పిల్లలు పొద్దున్న లేవలేరు. పిల్లలు అనండి అడాల్సెన్సే, వాళ్ళు లేవలేక పడుకుంటున్నారు. వీసే లేజీ, వీడు హోంవర్క్ చేయట్లేదు, అది అసలు లేవట్లేదు, దానికి ఇంట్లో పని కూడా రావట్లేదు. టిపికల్ ఇవి అలా జరుగుతూ ఉంటాయి. ఒక్కళ్ళు కూడా అది అబ్నార్మల్ అయిండొచ్చు అన్న ఐడియా తెచ్చుకోరు. అంటే దీనికి కూడా హెల్ప్ కావాలేమో. సో 99% ఆఫ్ ద టైమ్ ద చైల్డ్ కుడ్ గో త్రూ డిప్రెషన్. ఓకే, సో ఇవన్నీ డిప్రెసివ్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. సో మనం కాదు అనుకున్నంత మాత్రాన అది పక్కకి వెళ్ళిపోదు కదా. సో ఏంటంటే టేక్ హెల్ప్. నా రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఈజ్ హౌ డు వీ టేక్ హెల్ప్. ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఏదో ఒక ప్లేస్లో మొదలు పెడితే ఆ తర్వాత ఒక సిస్టమ్ డెవలప్ అవుతుంది. హూ కెన్ హెల్ప్ యూ, వేర్ కెన్ వీ కెన్ గెట్ హెల్ప్. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మన ఓపెన్నెస్ అని ఎవ్రీ వన్ కెన్ ప్రౌడ్లీ, ఇంట్లో వాళ్ళే ఇప్పుడు మా వాడు ఇంటర్మీడియట్ అయిపోయిందని మనం చాలా ప్రౌడ్గా చెప్పుకున్నట్టే, సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు క్లెయిమ్ యాజ్ అవర్ ఓన్. ఇది మళ్ళీ ఇట్ విల్ టేక్ మీ ఇన్ టు అనదర్ సెక్షన్ విచ్ ఈస్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ, మ్యారేజ్ కౌన్సిలింగ్. అక్కడే ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ మోర్ థింగ్ బిఫోర్ మన. సో పాన్ అడిక్షన్ అండ్ గ్యాంబ్లింగ్ అడిక్షన్, ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ అ గ్యాంబ్లింగ్ అడిక్షన్. అంటే బికాస్ నా పర్సనల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ హూ ఆర్ అడిక్టెడ్ టు గ్యాంబ్లింగ్, and there is a statistic saying that 3 in 10 people in India are addicted to gambling and porn, and 6 in 10 in India are addicted to porn. So why అని నేను అడగను, what goes into their mindset and how it is going to affect the society. ఎఫెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ అయితే ముందర మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్ దేర్ ఈస్ అ డైరెక్ట్ లింక్ టు ఇంక్రీజ్ ఇన్ క్రైమ్, ఓకే, ఎస్పెషలీ సెక్షువల్ క్రైమ్స్. ఎందుకంటే ఇప్పుడు వాట్ ఇట్ డస్, ఇప్పుడు పొర్నోగ్రఫీ చూస్తున్నప్పుడు ఇట్ మేక్స్ అ పర్సన్ వెరీ ఎక్సైటెడ్. ఆ ఎక్సైటెడ్వి కాక ఏదో కొత్త కొత్త ఐడియాలు. సో ఇట్ ఈస్ లైక్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు అ డిఫరెంట్ వరల్డ్. సో మనకు అసలు హ్యూమన్ మైండ్కి న్యాచురల్గా చాలా ఇమాజినేషన్, వీఆర్ బార్న్ విత్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ అంతా తీసుకెళ్ళి ఒక రాంగ్ పాత్లో పెట్టుకుంటే అక్కడి నుంచి మనం చూసేవి. సో దానిలో కూడా ఇండివిజువల్స్ మ్యాటర్. అంటే అందరూ ఒకే టైప్ చూడరు.
దెర్ ఆర్ దోస్ హూ చూస్ ద రాంగ్ అంటే దానిలో కూడా కొంచెం భయంకరమైన వెరైటీస్ దే చూస్ అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ కమిటింగ్ వైలెంట్ క్రైమ్స్. వీళ్ళు వైలెంట్ క్రైమ్స్ చేస్తున్న వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ పోర్నోగ్రఫీ ఎప్పుడు కనిపిస్తుంది మనకి, ఎస్పెషలీ సేడిజం. సో ఇలాంటివన్నీ ఎందుకు మనం కేవలం ఇప్పుడు ఈవెన్ నిర్భయ కేసు వరకు అప్పటి నుంచి మనం ఆలోచించినా కూడా ద థింగ్స్ దట్ వర్ డన్ అది అసలు నార్మల్గా ఒక మనిషి చేసేవి ఏం లేవు అక్కడ. ఓకే. సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఒకటేమో ఎడిక్షన్ ఆఫ్ సబ్స్టెన్స్, దెన్ డెఫినెట్లీ సంథింగ్ దట్ హెస్ కమ్ ఫ్రమ్ pornographic input has been there in. సో ఇలా మనకి రకరకాలుగా ఉన్నప్పుడు ఆ టైంలో వీళ్ళకి ఏంటి ఎక్సైట్మెంట్. ఇప్పటివరకు మనకు అలాంటివి ఏమీ కనిపించలేదు. సో జస్ట్ లైక్ ఒక 10 సిగరెట్లు తాగాక 11వ దానికి దేర్ ఈజ్ అ క్రేవింగ్. ఓకే, యూ వాంట్ టు గో బ్యాక్ టు ఇట్. అక్కడ దాని మీద ఎంత భయంకరమైన లంగ్స్ క్యాన్సర్తో బొమ్మలు వేసినా అదేమో ఆపదు. ఎందుకంటే ఆల్రెడీ దట్ ప్లెజర్ సెంటర్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎట్ దట్ మూమెంట్ అది మనని అలా పీకుతూ ఉంటుంది. ఓకే. సో ఈ దే సీ ఎనీ గ్యాడ్జెట్ ఇట్ ఈస్ లైక్ రా అని పిలుస్తున్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఇట్స్ ట్రూ. సో does it release any chemical for brain? absolutely, and okay, everything, all these things do the same because it is excitement and ఆ excitement ki you are addicted now. Okay. So it is always that pleasure driven processes. వీటికి ఇంకోటి ఏం లేదు. ఆ టైంలో దే ఆర్ థింకింగ్ ఆఫ్ నథింగ్ బట్ హౌ ఎక్సైటెడ్ ఐఎమ్. ఓకే. సో ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు ఏంటంటే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మామూలుగా వి యూజ్ టర్మ్స్ లైక్ వర్కహాలిక్. కొంతమందికి వర్క్ చేసుకుంటుంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రాంగ్ వే. ఓకే. బట్ ఏంటంటే దీనికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద సైకిల్ వితౌట్ హెల్ప్. ఎందుకంటే ఆల్రెడీ యు ఆర్ ప్రిటీ మచ్ అండ్ ఒకదాంతో ఆగదండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్. యూజువలీ దే హ్యావ్ ప్యారలల్ థింగ్స్ హ్యాపెనింగ్. ఒక బిహేవియరల్ అడిక్షన్తో పాటు ఇంకోటి ఏదో ఉంటుంది. అంటే ఏంటి, దే కీప్ డ్రింకింగ్ టు వాచ్ దిస్. సో మనకేంటంటే ఒకటి తర్వాత ఇంకోటి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ద క్రైమ్ అబౌట్ ద పాక్సో కేస్ అండ్ ఆల్ దాట్ క్లియర్లీ అసలు మనం వెనక బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చెప్పక్కర్లే. ఆ క్రైమ్ చెప్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆ వెనక ఏముంటుంది, అసలు ఈయన ఏం చేసుంటాడు అన్నది కూడా తెలుస్తుంది. సో అడిక్షన్స్ టు సబ్స్టెన్సెస్, అడిక్షన్స్ టు పొర్నోగ్రఫీ అన్నీ వస్తాయి. ఓకే. సో యూ స్టార్ట్ సీయింగ్. అండ్ ఈ మధ్యకాలంలో ఏంటి స్టాకింగ్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వై డోంట్ పీపుల్ హ్యావ్ బౌండరీస్, సోషల్ బౌండరీస్? ఈ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, సి ద సింపుల్ థింగ్ ఆఫ్ నో. మనకి చెప్పడం రావట్లేదు, ఇంకోళ్ళు నో చెప్తే యాక్సెప్ట్ చేయడం రావట్లేదు. సో దట్స్ వెన్ ఏంటంటే యూ కీప్ ట్రయింగ్, యూ కీప్ పుషింగ్ ద బౌండరీస్. వాళ్ళు వెనకబడి, సో బౌండరీ లేకపోవడమే కదా. నేను ఇంకో మనిషి వెనక తిరుగుతున్నానంటే అది బౌండరీ లేకపోవడం. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను చూసింది రియల్ లైఫ్లో ఏంటంటే, ఆల్సో విత్ ద రీసెర్చ్ పార్ట్, గర్ల్ చైల్డ్ సరిగ్గా రైస్ చేసిన పేరెంట్స్కి గర్ల్ చైల్డ్ హూ హాజ్ అ కేర్లెస్ పేరెంట్స్ ఆర్ రైస్డ్ డిఫరెంట్లీ. అంటే మెన్కి ఇది ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ అమ్మాయిలకి చాలా ఇంపాక్ట్ అవుతుందని నాకు అనిపించింది. అంటే హౌ దేర్ ఫాదర్స్ ట్రీట్ హర్, హౌ ద సొసైటీ ట్రీట్స్ హర్, హౌ దర్ మెన్ ట్రీట్స్ హర్ అగ్రెసివ్లీ, ఆల్ ద అదర్ మెన్ ట్రీట్స్ హర్ ఇన్ ద చైల్డ్హుడ్. అది డెఫినెట్గా వాళ్ళ గ్రోయింగ్ స్టేజ్లో కంపల్సరీగా అది ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపించింది. డూ యూ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్? అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు మీరు, చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అస్యూమ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్. రైట్. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉందనుకోండి, వాళ్ళ మామయ్యలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, ఎత్తుకున్నప్పుడు కానీ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్ వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ వెన్ ద ప్యూబర్టీ హిట్స్, సో వెన్ టచ్ బికమ్స్ మోర్ డిఫరెంట్, ఆ ట్రామా అనేది ఇట్ క్యారీస్ త్రూ ద రిలేషన్, ఇట్ క్యారీస్ త్రూ ద లవ్, ఇట్ క్యారీస్ త్రూ మ్యారేజ్, ఇట్ క్యారీస్ త్రూ ద ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్. సో అందుకని దట్ ఈస్ వెర్ ఐ ఫెల్ట్ ద ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా లాంగ్ టర్మ్ ఉంటుంది ఉమెన్కి. మెన్కి అలా ఉండకపోవచ్చు అనిపించింది.
ఇఫ్ ఎనీ చైల్డ్ అంటే ఏ చైల్డ్ అయినా when they experience anything like abuse, the sexual abuse especially, it affects them అండి. ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేదు, బికాస్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ మెన్ హూ హ్యావ్ బీన్ త్రూ సమ్ అబ్యూస్. ఓకే. అండ్ అమ్మాయిలు అంటే బేసికలీ ఏంటంటే ఇవి క్యారీ అవుతాయి రైట్ టైంలో. మనకి ఒకళ్ళు అంటే యూజువలీ ఎలా ఉంటుందంటే ఇవన్నీ వీళ్ళు ఏదో టైంలో ఫ్యామిలీస్కి చెప్పడానికి ట్రై చేస్తారు, యూనో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మనం ట్రెడిషనల్ ఫ్యామిలీస్ అనండి, వాట్ ఎవర్ ఈజ్ అవర్ సొసైటీ, వాట్ ఎవర్, సో అవర్ సోషియో కల్చరల్ సిస్టమ్ డస్ నాట్ నెవర్ గేవ్ దట్ ఆపర్చునిటీ ఇది వరకు రోజుల్లో ఎస్పెషలీ. సో ఏదన్నా అలా అంటే చీ అసలు నువ్వు అలా ఎలా అంటావు, బాబాయ్ కదా మామే కదా, చీ తప్పు చెంపలేసుకో, యూనో ఇఫ్ ఎట్ ఆల్. సో లిటరలీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్నాలెడ్జింగ్, అంటే అది అసలు ఎక్నాలెడ్జ్ చేసి అయ్యో అది ఏంటి అని ఆలోచించకపోగా యూ గిల్ట్ ద పర్సన్. సో ఏమవుతుందంటే ఇవి ఉండిపోతాయి. సో సిమిలర్లీ ఒక్కొక్కసారి కొంచెం సమ్ రాంగ్ థింగ్స్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఇన్ డిఫరెంట్ స్పేసెస్, లైక్ వెదర్ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సంథింగ్. అంటే పెద్దవి కాకపోవచ్చు, ఇటు అటు ఏదో ఎక్కడో చోట. సో ఇట్ కెన్ బి పియర్ గ్రూప్, ఎనీవన్. ఇవి ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఒకటి ఎవరి దగ్గర ఉండాలి అంటే, టు బి ఆనెస్ట్, ఫస్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతోంది అంటే ఎవరి దగ్గరకు వస్తారండి? పిల్లలే కదా ఫస్ట్ వచ్చేది ఎవరి దగ్గర? పేరెంట్స్. సో అసలు ఈ కమ్యూనికేషన్ ఛానల్ అన్నది బిట్వీన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ అసలు ఎప్పుడు ఫాల్టీగానే ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉందనుకోండి, ఏది జరిగినా అమ్మకో నాన్నకో చెప్పే ధైర్యం పిల్లలకు ఉండాలి. ధైర్యం కూడా కాదు, కంఫర్ట్. అంటే ఏంటంటే నేను చెప్తాను, అక్కడ వెళ్ళి యుద్ధం చేయకపోయినా మా వాళ్ళు అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్ చేయాలి, అయ్యో ఇలా అయిందా నాన్న, ఇట్స్ ఓకే, హెన్స్ ఫోర్త్ విల్ బీ మోర్ కేర్ఫుల్. ఇప్పుడు అలా వాళ్ళతో ఏదో పెద్ద యుద్ధాలు పెట్టుకోమని ఇప్పుడు కాదు, చిన్నవి ఇఫ్ దే నోటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన డ్యూటీ యాజ్ పేరెంట్స్ ఈజ్ టు మేక్ ష్యూర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మీకు అదే చెప్పాను, మనం ఫస్ట్ పిల్లలకి మనం ఇచ్చేది ఏంటంటే అదర్ దెన్ ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ అవన్నీ వదిలేసేయండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నీడ్స్. సో వీళ్ళని ఎంత ఏజ్ వచ్చే వరకు అలా పెంచాలి అంటే వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యి, వాళ్ళు కాన్షియస్ అయ్యి, వాళ్ళు దట్ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్. అక్కడి వరకు మనమే, ఇట్స్ అవర్ బాధ్యత, రైట్? సో ఈ టైంలో మనకి ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోవటం, దెన్ ఇట్ స్టేస్ ఇన్ ద బాడీ, ఇట్ కాజెస్ వాట్ వీ కాల్ యాజ్ అ వూండ్. ఓకే. ఒక వూండ్లో ఉండిపోతుంది అది. పైగా వి కాల్ ఇట్, దే ఆల్సో బికమ్ ఫెస్టరింగ్ వూడ్. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్పీరియన్స్ అలాంటివి, ఇప్పుడు ఇవి చిన్నప్పుడు ఒకటి జరగచ్చు, మేబీ స్కూల్ సమ్ అదర్ థింగ్ కెన్ హ్యాపెన్, సమ్ టైమ్స్ ఇన్ ప్రొఫెషనల్ స్పేసెస్ వీ మే ఎక్స్పీరియన్స్. ఇవన్నిటికీ ఎక్కడా క్లోజర్ లేకపోతే, అంటే అడ్రస్సింగ్ దట్, అది దాని గురించి మాట్లాడుకోవడం, దాని గురించి ఒక కైండ్ ఆఫ్ మనం ఇప్పుడు ఓపెన్ ఉండిని మనం క్లోజ్ చేసి హీల్ చేసి దానికి స్కార్ రాకుండా మనం చూసుకునే అంత దానికి అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఇట్ డస్ ఇంపాక్ట్ ఎవ్రీథింగ్. డస్ ఇట్ ఆల్సో ఇంపాక్ట్ రిలేషన్స్ యాజ్ వెల్? 100% అండి. రిలేషన్షిప్స్ ఎందుకు అవుతాయంటే ట్రస్ట్ ఎలా వస్తుంది? ఇప్పుడు రిలేషన్షిప్ ఈజ్ బేస్డ్ ప్రైమర్లీ ఆన్ ట్రస్ట్. ఇప్పుడు ఏదో ట్రస్ట్ ఒకటిను, మేబీ ఆల్సో మెమరీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏదన్నా ఒక సర్టన్ టైప్ ఆఫ్ టచ్ ఈజ్ రిమైండింగ్ మీ ఆఫ్ సంబడి. సో ఏమవుతుందంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఆర్ వాట్ ఈజ్ ఆల్సో రిటర్న్ ఇస్ దట్ ఫిజికల్ ఇంటిమసీ, అంటే భార్యాభర్త ఇంటిమసీ ప్రాబ్లమ్స్ కమ్ బికాస్ దే ఆర్ అన్ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ పార్ట్ బికాస్ ఆఫ్ సమ్ మెమరీస్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఉన్నాయని రారండి, వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ అని వస్తారు, వీఆర్ అన్ఏబుల్ టు అడ్జస్ట్, వీఆర్ ఫైటింగ్ అ లాట్, ఇవన్నీ ఉంటాయి. బట్ వెనక, సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్, వెన్ సంథింగ్ గోస్ రాంగ్ దేర్ కుడ్ బి సంథింగ్ డీపర్ విచ్ నీడ్స్, అంటే దాన్ని మనం జాగ్రత్తగా కూర్చుని, చిన్నదై ఉండొచ్చు పెద్దదై ఉండొచ్చు, బట్ కారణం అయితే ఉంటుంది. అది ఏంటి అని మనం అనలైజ్ చేసుకోకుండా పెద్దవాళ్ళు మాట్లాడతారు, ఇంకెవరో మాట్లాడతారంటే నో, దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. సో యూజువలీ న్యూలీ మ్యారీడ్ పీపుల్, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏంటంటే న్యూలీ మ్యారీడ్ విదిన్ ఫస్ట్ 2 years అబ్బో చాలా దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, బికాస్
ఇద్దరు ఇండివిజువల్స్ కదా, ఇద్దరు ఫ్యామిలీస్, కొంచెం ప్రిపరేషన్, కొంచెం అడ్జస్ట్మెంట్, ఇవన్నీ స్కిల్స్ అందరికీ ఉండవు. నాట్ ఎవ్రీబడి ఈజ్ బ్లెస్డ్ విత్ దోస్. సో లేనప్పుడు ఏంటి, వై కాంట్ యూ జస్ట్ టేక్ ఎక్స్టర్నల్ హెల్ప్? ఎవరు సంబంధం లేని వాళ్ళు, బయట ప్రొఫెషనల్స్, వాళ్ళు పక్షపాతం లేకుండా చెప్తారు కాబట్టి. బికాజ్ వీఆర్ ట్రైన్డ్ నాట్ టు బీ జడ్జ్మెంటల్, వీఆర్ ట్రైన్డ్ నాట్ టు టేక్ సైడ్స్. ఓకే. సో దట్స్ వేర్ ద ఆన్సర్ లైస్. ఈ చిన్న అది ఇష్యూ ఇవాళ మొదలైనా అడ్రస్ ఇట్, వాట్ ఈస్ రాంగ్. అదేదో పెద్దదైపోయారు చేయక్కర్లే కదా. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ సీ ఇస్, వీ బీన్ హ్యావింగ్ దీస్ ఇష్యూస్ ఫర్ 10 years అండ్ వీ హ్యావ్ బీన్ హ్యావింగ్ కాన్వర్జేషన్స్ అంటారు. ఎందుకు? మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా తేలుతుంది? సమ్ ఎక్స్టర్నల్ పర్సన్ షుడ్ ఎంటర్, somebody who has no stakes in it directly, but is just sitting there to help you. నో ఎక్స్పెక్టేషన్. వాళ్ళకేమీ ఎక్స్పెక్టేషన్ ఉండదు, వాళ్ళేమీ జడ్జ్మెంట్ చెప్పరు. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఇవి జరుగుతున్నాయంటే ఐఎమ్ జస్ట్ సెయింగ్ మోర్ అండ్ మోర్ ఆర్ సీన్ బికాజ్ మోర్ పీపుల్. ఇప్పుడు ఏంటంటే ఆడామగ కూడా బాగా ఇండివిజువలిస్టిక్గా అవుతారు, అంటే ఇట్స్ సహజం. నౌ ద గ్రోత్ ఈజ్ లైక్ దట్. సో వీ హ్యావ్ టు సీ, అంటే ఏ టైంలో ఎవరు ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటారు. అండ్ ఇట్స్ నాట్ రాంగ్. నేను స్టెప్ బ్యాక్ తీసుకుంటే అది నాకు నా అహంకి ఏం దెబ్బ రాదు. ఫస్ట్ స్టెప్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ సమ్హౌ స్టిల్ ఆర్ మిస్సింగ్. అంటే ఐ డోంట్ నో, ఐ బిలీవ్ ఇన్ దిస్ వెరీ స్ట్రాంగ్లీ. అంటే హస్బెండ్ అండ్ వైఫ్, మెన్ అండ్ ఉమెన్, దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఫ్యామిలీ కమ్యూనికేషన్ Correct. స్టైల్స్. Right. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కమ్యూనికేషన్ ఒకలాగా ఉండొచ్చు, వీళ్ళ ఫ్యామిలీ కమ్యూనికేషన్ ఒకలాగా ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ మ్యారేజ్ ఇట్ ఈస్, గొడవలు మేజర్గా వస్తుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ కమ్యూనికేషన్ స్టైల్ అని నాకు అనిపించింది. అంటే నేను కన్వే చేసే విధానం ఒకలాగా ఉండొచ్చు, జస్ట్ బికాస్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ కమ్యూనికేషన్ స్టైల్. అదర్ పర్సన్ మైట్ హ్యావ్ అ డిఫరెంట్ కమ్యూనికేషన్ స్టైల్, అది నేను వేరే విధంగా తీసుకొని ఉండొచ్చు. Right. సో ఇది కామన్ గ్రౌండ్స్కి రావడానికి మీరు అన్నట్టు ఒక 2 years 3 years టైం పట్టచ్చు. అండ్ ఈ 2 years 3 years టైంలో పీపుల్ స్టార్ట్ మేకింగ్ జడ్జ్మెంట్స్ దట్ వీ షుడెంట్ హ్యావ్ మ్యారీడ్. ఇంకో నలుగురికి చెప్తారు. అండ్ ఐ డోంట్ నో, ఐ కీప్ హియరింగ్ దిస్ ఎ లాట్ ఫ్రమ్ నాకు ఎప్పుడు రాలే. ఐ టోల్డ్ దెమ్ నేనేం ఫేస్ చేయలేదు, బికాస్ ఐ అండర్స్టాండ్ మై వైఫ్స్ కమ్యూనికేషన్. తను ఎలా మాట్లాడగలుగుతో నాకు అర్థమవుతుంది. బికాస్ యూ షుడ్ అండర్స్టాండ్ అదర్ పర్సన్స్ కమ్యూనికేషన్. లేదంటే ఇప్పుడు యూ కాంట్ రియలీ గో హెడ్. ఇంకోళ్ళు వచ్చి ఇంకొకరికి పెళ్లి చేసుకోవద్దురా, ఏముండదు, దే విల్ నాట్ అండర్స్టాండ్. I personally don't believe in that. So wife and husband are like best friends for me. They are like a team. They should be like a team After a lot of hard work. after a lot of hard work. Otherwise a team cannot be built in a very short time. You'll understand it because you have sports back. I do know that about you. So అలా ఏంటంటే నేను వి ట్రయింగ్ వెరీ హార్డ్. 1 year ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, అంటే మనం డిసైడ్ అయిపోయాక కూడా ఎవరు అనుకున్నది ఈ వెనక ఆస్తులేంటి, డిగ్రీలేంటి, వీళ్ళకి ఏముంది, ఇవన్నీ కాదు. ఇట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. యాజ్ 2 people, మీ ఇద్దరు అసలు మీ ఐడియాస్ ఏంటి, వాట్ కెన్ బీ ద డీల్ బ్రేకర్స్ అంటే కొన్ని ఉంటాయి, కొన్ని మనం అసలు తట్టుకోలేం. అలాంటివి ఏంటి అన్నది ముందరే మనకి తెలియాలి. సో కమ్యూనికేట్ అబౌట్ ఇట్, టాక్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఒక పర్సన్ ఎలా, వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఆర్ దే, వాట్ ఆర్ దేర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ ద వీక్నెసెస్. సో ఇన్ అ వెరీ స్ట్రేంజ్ వే కొంచెం స్వాట్ అనాలిసిస్ చేసి అక్కడ. బట్ ఐ ఫీల్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వర్క్ షాప్స్ షుడ్ బి మోర్ Okay. At this point of time. at this point in time because ఓకే, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అమ్మా నాన్న చూసిన సంబంధాలు, లవ్ మ్యారేజ్, ఏది అసలు ఎక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్. ఐఎమ్ సేయింగ్ బిఫోర్ యూ కమిట్, బోత్ ఆఫ్ యూ షుడ్ బీ ఎడ్యుకేటెడ్. బోత్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ వాట్ ఈస్ ద పాత్ ఫార్వర్డ్. ఎందుకంటే అన్నీ యాజ్ యూ సెడ్, ఇట్స్ ఆల్ ఇండివిజువల్ స్టైల్స్. అండ్ ఇప్పుడు సింపుల్ థింగ్ లైక్ నేను చెప్తున్నాను, ఇప్పుడు నా బయట వీ సీ అ లాట్ ఆఫ్ కేసెస్ బికాస్ ఆఫ్ హౌ ద వర్క్ ప్రెషర్ ఈస్. ఏమవుతుందంటే జాబ్స్ అగైన్.
So if one person has a very fairly difficult job the entire week and weekend రాగానే నిజంగా వాళ్ళైతే దే వాంట్ టు బీ కౌచ్ పొటాటోస్, బాగా టీవీ పెట్టేసుకుని అక్కడ పడుకుందామని కోరుకుంటుంది. నౌ ఆన్ ది అదర్ హ్యాండ్ ద అదర్ పర్సన్ ఈజ్ ఇన్ అ ఫెయిర్లీ ఎంజాయబుల్ జాబ్. వీకెండ్ రాగానే మనం అర్జెంట్గా వీ హ్యావ్ టు హిట్ మాల్స్, వీ హ్యావ్ టు ప్లాన్ అవుట్, వీ హ్యావ్ టు గో దేర్. ప్రాబ్లమ్ బిగిన్స్. And we have seen it go to very high extent. డివోర్సెస్ వరకు వెళ్ళిపోతాయి. వెళ్తాయి. ఎందుకు ఇంక్లూడింగ్ థింగ్స్ లైక్ కబర్డ్స్ సరిగా సర్దలేదన్నది కూడా బికేమ్ వన్ ఇష్యూ. సో ఇట్స్ లైక్ సమ్మన్ హూస్ వెరీ ఆర్గనైజ్డ్ గెట్స్ మ్యారీడ్ టు సంబడి హూస్ లిటిల్ కేయాటిక్. ప్రాబ్లం. సో హౌ డూ యూ బిల్డ్ ద బ్రిడ్జెస్? సో అదే అంటున్నాను, మనం వాళ్ళు అక్కడే ఉండొచ్చు, మనమే ఇక్కడే ఉండొచ్చు, పర్వాలే, బట్ బ్రిడ్జెస్ ఉండాలి కదా. సో దట్ కాసేపు నేను మీ దగ్గరకు వస్తా, కాసేపు మా దగ్గర రండి అన్నట్టు యు లర్న్ టు కమ్యూనికేట్, సీ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఈ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఈజ్ అ హ్యూజ్ వర్క్. అండ్ ఇవన్నీ ఒక రోజులో ఇప్పుడు ఏంటో ఐఎమ్ పీపుల్ లైక్ టు కాల్ దెమ్సెల్స్ యాజ్ హ్యూజ్, ఐఎమ్ అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్, ఫెయిర్ ఎనఫ్, ఐఎమ్ హ్యాపీ. వాట్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఆర్ యూ పుట్టింగ్ ఇట్? నువ్వు ఇవన్నీ బాగానే ఉన్నాయి, పర్సనల్ లైఫ్కి ఎంత టైం కేటాయిస్తున్నావు? అసలు వేర్ ఈజ్ పర్సనల్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? ఈ క్వశ్చన్ అడిగితే నిజంగా చెప్పాలంటే చాలా మంది దగ్గర ఆన్సర్ ఉండదండి, సమాధానం ఉండదు. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐఎమ్ జస్ట్ బిజీ విత్ దిస్. సో ఆ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకొని, సో ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ టర్మ్స్ ఆర్ దేర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆల్ దాట్. బట్ I feel some of these kind of things have to be done by people who understand. ఎలా అంటే ఇవి చేసే వాళ్ళకి కొంచెం సైకలాజికల్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఇట్స్ నాట్ అ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అకార్డింగ్ టు మీ. దే మెనీ థింగ్స్ బియాండ్ జస్ట్ ఆర్ టాట్ ఇన్ సర్టన్ ప్లేసెస్. ఎందుకంటే యాజ్ అ క్లినిషియన్, యాజ్ అ థెరపటిక్ థింగ్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ కొంచెం అండర్స్టాండింగ్ ఆఫ్ సైకోపెథాలజీ, దెన్ కొన్ని ట్రేట్స్ ఎలా కనిపిస్తున్నాయి, కొన్ని ఏమవుతున్నాయి, ఎలా వీళ్ళని గైడ్ చేయొచ్చు, వాట్ ఈస్ ద బెస్ట్ మోడల్, వి అరైవ్ ఎట్ దట్. సో ఇట్స్ అ కాంబినేషన్. ఐఎమ్ సెయింగ్ వర్క్ విత్ పీపుల్ ఆల్సో. ఐఎమ్ నాట్ సెయింగ్ మీరు చెయ్యొద్దు అని ఎవరిని అనట్లేదు, బట్ ఆల్సో హ్యావ్ వేరే వాళ్ళని కూడా కలుపుకోండి, సో దట్ యువర్ అప్రోచ్ బికమ్స్ హోలిస్టిక్. నాకు ఐఎమ్ ఇన్ అ వెరీ హోలిస్టిక్ మోడల్ ఆఫ్ వర్క్. సో Men and women, when they go into a relationship or a period of time, when they start planning for their kids. yeah, So once the kids put in tarvata, there is a different kind of love women go through. Ante then oka stage lo వాళ్ళ attention span anta now it is kids coming in, and the entire family, our family, family, and all of them addressing the kid, attention anta అటువైపు ఉండేసరికి, అండ్ మేబీ ఆ ఫ్యాక్టర్ వల్లనే అనుకుంటా ఈ నేను ఆ టెర్మినాలజీ ఎందుకు కూడా నేను రీసెంట్ టైమ్స్లోనే విన్నాను, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ హ్యాపెండ్ బికాస్ ద అటెన్షన్ షిఫ్టెడ్ అని నేను అనుకున్నాను. అండ్ ఐవ్ సీన్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ హూ హాస్ బీన్ ఆన్ ద సేమ్ ఫ్యాక్టర్. బట్ అదేనా రీజన్? అదే రీజన్ అని కాదండి. బేసికలీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఆల్సో అగైన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంటర్నల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే. వెన్ వీ యాక్చువల్లీ, అంటే దానికి టర్మ్ డిప్రెషన్ రావాలి అంటే కొన్ని స్పెసిఫిక్ క్లినికల్ సిమ్టమ్స్ ఉండాలి. ఓకే. కాజిటివ్ ఫ్యాక్టర్స్ కుడ్ బి ఈవెన్ సంథింగ్ లైక్ అ వెరీ స్ట్రెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. ఓకే. అండ్ ఆ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో కూడా చాలా హార్మోన్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. ప్రెగ్నెన్సీ బ్లూస్ అంటారు దాన్ని. సో దే ఆల్సో ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ డిప్రెస్డ్. అందుకనే పూర్వకాలం ఏంటంటే కడుపుతోటి ఉన్న అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే వీఆర్ సంహౌ ఈ ప్రజెంట్ లైఫ్ స్టైల్లో అందరు బిజీ. సో ఈవెన్ ఐ నో, ఎస్పెషలీ ఇన్ ఆల్ దీస్ కార్పొరేట్ సెగ్మెంట్, I know how many women are working till the last week. So, okay, that is something we have gotten from the Western world. Fair enough. But కేర్ ఇవన్నీ అయినప్పుడు ఒక కైండ్ ఆఫ్ డిసెంగేజ్మెంట్ ఆల్రెడీ బిగిన్ అవుతుందండి. దిస్ ఈస్ ద ట్రూత్. అట్లీస్ట్ in when you approach it from a very holistic perspective about the life processes and what's happening in a pregnant woman. అంటే ఒక
గర్భిణీ స్త్రీకి ఏమవుతోంది అన్నప్పుడు డిసెంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఎంతసేపు పాప గురించి ఆలోచించొద్దు. ఎట్ ద సేమ్ టైం నా వర్క్, వాట్ ప్రొడక్షన్, వాట్ ఐ సపోజ్ టు డూ, ఇది కూడా ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. Okay. ఇన్ అ వే యూ షుడ్ స్టిల్ బీ ప్రెజెంట్ ఫర్ యువర్ చైల్డ్. దట్ ఈస్ వన్. దట్ ఈస్ వేర్ ద బాండింగ్ బిగిన్స్. సో ఆ బాండింగ్ బిగిన్ అయినప్పుడు ఇట్స్ ఆల్ లైక్ యాజ్ దే సే at the physiological level itself there'll be lot of changes అంటే how the hormones are working. నేను నా కాన్సెప్ట్ ఆఫ్ బేబీని ఎంజాయ్ చేస్తుంటే ఐ ఫీల్ హ్యాపియర్. బట్ సపోజింగ్ ఐ హ్యావ్ మెనీ ప్రెషర్స్, లైక్ ఫార్ ఇన్స్టెన్స్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు దే ఆర్ బౌండ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డిప్రెసివ్ సిమ్టమ్స్. Okay. అండ్ ద బేబీని చూసే విధానం మారిపోతుంది. Okay. సో వెన్ అండ్ డెలివరీ అయినప్పుడు కూడా దేర్ ఆర్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ అగైన్ హార్మోనల్ చేంజెస్, ప్లస్ ద ఫ్యాక్ట్ దట్ ఐ బీన్ క్యారింగ్ సో మచ్ ఆఫ్ ట్రామా. Okay. ఆ టైంలో ఏంటంటే అప్పుడు పోస్ట్పార్టమ్ డిప్రెషన్ హయ్యెస్ట్ ఛాన్సెస్. ఎందుకు అంటే ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందంటే నాకు నా బేబీతో కనెక్ట్ రాదు. సో దెన్ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తారంటే అసలు బేబీని సరిగా చూసుకోవట్లేదు. ఆర్ యాజ్ యూ సెడ్ అందర్ థింగ్ ఈజ్ ప్రతి వాళ్ళ అటెన్షన్ ఈజ్ ఓన్లీ ఆన్ ద బేబీ. అంటే అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది పాపం, బేబీని క్రియేట్ చేసిన మదర్ ఈజ్ నాట్ దేర్. సో వి టెల్ లాట్ ఆఫ్ పీపుల్, నేను ఐ పర్సనలీ మేక్ దిస్ మై బిజినెస్ టు టెల్ కీపింగ్ ద మదర్ హ్యాపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆస్కర్ వాళ్ళని ఏం అడగాలంటే అమ్మ నువ్వు పడుకున్నావా, నీకు నిద్ర వచ్చిందా. సో ఈవెన్ దిస్ వేరియేషన్స్ ఇన్ స్లీప్ సరిగా ఉండదు, సరిగా టైంకి తినలేరు, ఎవ్రీథింగ్ బికమ్స్ లైక్ ఎలా అంటే కాంట్రిబ్యూటరీ ఫ్యాక్ట్ అన్నమాట. ఒక చిన్న మనం బాంబు తయారు చేయడానికి రకరకాల వెళ్తాయి కదా, అలా ఏంటంటే కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ మల్టిపుల్. హాస్టైల్ ఎన్వైరన్మెంట్, బై ఛాన్స్ దేర్ ఈజ్ నో హార్మనీ ఇన్ ద హౌస్, దే విల్ ప్రొపెల్ ఇన్ టు ఆల్ దిస్. సో ఇవన్నీ ఏంటంటే ఆ తర్వాత చైల్డ్కి ఏమవుతుంది అన్నది ఈజ్ అనదర్ బిగ్ చాప్టర్. Okay. బట్ దీన్ని ఏంటంటే అదిగో అమ్మాయికి పిచ్చి పెట్టింది, అమ్మాయి ఎవరిని కలవట్లేదు, ఇవన్నీ కాదు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్లీజ్ గెట్ ప్రొఫెషనల్ హెల్ప్. ఎప్పుడన్నా ఒక న్యూ మదర్ ఈజ్ సీమింగ్ టూ టైర్డ్ ఆర్ ఈజ్ అనేబుల్ టు హోల్డ్ ద బేబీ ఫర్ లాంగ్ ఆర్ ఈజ్ నాట్ ఎంజాయింగ్ నర్సింగ్ ద బేబీ, అంటే బేబీకి పాలు సరిగా తాగించలేకపోవడము, లేకపోతే బేబీని ఎత్తుకుని ఆనందంగా నవ్వుకోలేకపోవడము, ఇలాంటివన్నీ చూసినప్పుడు మాత్రం యూ షుడ్ గెట్ హెల్ప్. అది ఏంటంటే మనం యూజువల్గా ఆ అమ్మాయి ఏదో క్రైమ్ చేసినట్టు ఇంకా అక్కడ చుట్టూ ఒక 10 మంది పెద్దలందరూ చేరి ఏంటి నీకు ఇంతే వచ్చా, ఇంతకంటే చేయలేవా, యు ఆర్ సో యూస్లెస్ అనే సిచ్యువేషన్స్ వీ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్. Okay. సో ఇవన్నీ అవాయిడ్ చేసి ఫర్ సమ్ రీజన్ దెర్ ఈజ్ నో కనెక్ట్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. అండ్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ మదర్స్ ఊరికినే అంటే ఏమీ చేయలేము అని అనుకుని అసలు ఏం చేయలేకపోయినా అంటే డిస్పైట్ నాట్ డూయింగ్ సో మచ్ వర్క్, అంటే ఎక్కువ పని చేసినా చేయకపోయినా కూడా ఎగ్జాషన్ కంటిన్యూస్గా. సో ఫస్ట్ మెడికల్లీ అన్నీ బాగున్నాయో చూసుకోవాలి, ఆ తర్వాత దెన్ డెఫినెట్లీ సైకలాజికల్ హెల్ప్ కొంచెం. సో దట్ చిన్న చిన్న భయాలు ఉండొచ్చు, ఎన్నో భయాలు ఉండొచ్చు మైండ్లో. యాక్చువల్లీ ఫియర్ ఈజ్ ఏ డెబిలిటేటింగ్ ఫ్యాక్టర్. భయానికి మనం ఇలా బిగుసుకుపోతాం కదా, మనం అలాంటివి కూడా జరుగుతాయి. సో భయం అన్నది ఎందుకు వస్తోంది, ఈజ్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చైల్డ్, ఆర్ యూ వరీడ్ అబౌట్ హూ, అంటే ఎవరు ఎలా నీతో ఉంటారని భయమా, లేకపోతే అటెన్షన్ అంతా వాళ్ళ మీదకి వెళ్తుందని భయం. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సమ్టైమ్స్ ఇట్ ఆల్సో కాజెస్, అంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ద ట్రూత్, చైల్డ్ బర్త్ కాజెస్ అంటే ఒక విధమైన స్ట్రెస్ ఒక రిలేషన్షిప్ మీద యాడ్ అవుతుంది. Okay. సో దీన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, దట్ ఈజ్ అనదర్ ఎంటైర్ చాప్టర్. సో ఏంటంటే ఈ జస్ట్ లైక్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లాగా ప్రీ పేరెంట్హుడ్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టు ప్రిపేర్ ఫర్ పిల్లల కోసం ఏమవుతుంది, మనం ఏం చెయ్యాలి, మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఆర్ సొసైటల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనకి అది కూడా చాలా ఉంటుంది కదా. బట్ హౌ డు వి మేనేజ్ ఇట్, ఇవన్నీ కొంచెం క్లారిటీతో ఉంటే థింగ్స్ ఆర్ ఫైన్. గుడ్ న్యూస్ ఈజ్ దట్ ప్రిపేర్డ్ టు బీ అవేర్ ఆఫ్, మనకి ఎంత అవేర్నెస్ ఉంది మనం దాని గురించి వర్క్ చేస్తే ఇట్ వర్క్స్ దట్ బెటర్. I want to talk something on behalf of all men.
నాట్ ఆల్ మెన్ ఆర్ డేంజరస్. ఎస్. అంటే వెన్ ఉమెన్కి ఏంటి అంటే ఒక సిచ్యువేషన్ అయినప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా అలానే చూస్తారు కదా, ఇస్ వాట్ ఆల్ మెన్ బిలీవ్ యాజ్ వెల్. బట్ ఐ వాంటెడ్ టు అష్యూర్ దెమ్ దెర్ ఆర్ గుడ్ మెన్ యాజ్ వెల్ ఇన్ ద సొసైటీ. ఎస్, So అబ్సల్యూట్లీ. maybe from a psychology point of view, if you tell it to a woman, if you want to tell it to a woman that ఒక సిచ్యువేషన్ని మనం చూసినప్పుడు ఈ సిచ్యువేషన్లోనే ప్రపంచం అంతా ఉండదు అని మనం రియలైజ్ అవ్వాలంటే హౌ కెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్? టు కీప్ సీయింగ్ మోర్ గుడ్ మెన్. అంటే ఇప్పుడు ఒక ఈ మెమరీస్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ కొంచెం ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, ఆ మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం కంట్రోలింగ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఎస్పెషలీ ఫాదర్ ఉంటే అవన్నీ ఏమవుతాయంటే మన పర్సనల్ రిలేషన్షిప్కి వచ్చినప్పుడు ఒకవేళ హస్బెండ్ కొంచెం అలా వద్దులే అన్నా కూడా స్ట్రాంగ్ రియాక్షన్ రావచ్చు. సో మనం అలాంటప్పుడు మనం అనలైజ్ చేసుకోవాలి కదా, ఎందుకు నాకు ఇంత ఇంత రియాక్షన్స్ ఎందుకు వస్తున్నాయని ఆడవాళ్ళు కూడా అనుకోవాలి. ఎందుకంటే డెఫినెట్లీ అందరు మగవాళ్ళు మంచివాళ్ళు కాదని అసలు అనలేం. ఎందుకంటే సమ్ ఆఫ్ ద మోస్ట్ కేరింగ్ లవింగ్ మెన్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ సీన్ యాజ్ మై క్లయింట్స్ హస్బెండ్స్, పేరెంట్స్, యాజ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్షిప్స్ హ్యావ్ సీన్. అంటే వీళ్ళు దే బీన్ దేర్ ఫర్ దెమ్ ఆల్ ద టైమ్. అండ్ ఐ కెన్ ఇప్పుడు ఏదన్నా అండి ఎలా ఉన్నా కూడా ఇప్పుడు అబ్యూజర్స్ ఉంటారు, సైలెంట్ అబ్యూజర్స్ ఉంటారు. సో ఇదొక్క విషయం ఐ వాంట్ టు టాక్ అబౌట్. మోస్ట్ ఆఫ్ ద విమెన్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ సైలెంట్ అబ్యూస్. అదే అసలు తెలుసుకోవాలి. సో ఏంటంటే ఈ సాఫ్ట్ అబ్యూస్ అన్నది ఏంటంటే చిన్న చిన్న విషయాలలో వీళ్ళని కించపరచడం. వాళ్ళు ఏమి అరవరు, తిట్టరు, లేకపోతే ఆర్ వాళ్ళని వచ్చి ఏం కొట్టరు. బట్ అట్ ద సేమ్ టైం పర్లేదండి, తను పెద్ద ఇది చేయలేదండి, ఇట్స్ ఓకే. వై ఆర్ యూ డిసైడింగ్? సో ఏంటంటే స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తన కేపబిలిటీని స్లోలీ ఆమె క్వశ్చన్ చేసుకుంటుంది. దెన్ వాళ్ళే నమ్మేస్తారు, ఓహో నాకు అసలు ఇంతకంటే చేత కాదులేండి అబ్బాయి, వై డూ వీ నో ఆల్ దిస్. ఇలాంటి ఆడవాళ్ళు వెన్ సమ్ ఇష్యూస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్, వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు వాళ్ళని మనం ఒక ఐడియా ఇద్దాము వాళ్ళకి, హౌ టు మేక్ దెమ్ సి దిస్ ఈజ్ అనదర్ వే దట్ ఐ వర్క్ విత్. ఓకే, హౌ డు ఐ ఎంపవర్ మై క్లయింట్స్, నాట్ జస్ట్ మెంటలీ బట్ యాక్చువల్లీ వాళ్ళ స్కిల్ సెట్స్ బట్టి ఐ సార్ట్ ఆఫ్ డూ దిస్ ఎక్స్ట్రా మైల్ థింగ్. వాళ్ళ స్కిల్ సెట్స్ బట్టి ఏదైనా పాసిబిలిటీ ఉందా, వాళ్ళు ఎలా చేసుకోవచ్చు, ఒక దారంటూ వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇట్ ఈస్ షాకింగ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ నో క్లూ అబౌట్ దేర్ ఓన్ స్కిల్స్ ఆర్ దే ఆర్ కన్విన్స్డ్ వాళ్ళ దగ్గర ఏమీ స్కిల్స్ లేవని వాళ్ళకు నమ్మకం. ఎందుకంటే లేదండి నేను అసలు అంత చేయలేను. హూ టోల్డ్ యూ దాట్? లేదండి మా ఫ్యామిలీలో అంటుంటారండి. సో ఇన్ అ వే దిస్ ఈజ్ లైక్ సమ్ సాఫ్ట్ అబ్యూస్ వేర్ బాడీ షేమింగ్ మెల్లమెల్లగా. ఆ డ్రెస్లో పెద్ద బాగుండదులే నీకు అంటే, ఆర్ యూ ఇన్ పర్ఫెక్ట్ షేప్ దట్ యు ఆర్ టెలింగ్ యువర్ వైఫ్ ఆ డ్రెస్ వద్దు. సో వైఫ్ అని కాదు, ఇంట్లో అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలైనా. సో సాఫ్ట్ అబ్యూస్ కెన్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో టిపికల్గా ఇవి వింటూ ఉంటాం వేర్ దే విల్ సే అబ్బా అసలు పెద్ద అంతా మతిమరుపు ఈమెకి. అసలు మతిమరుపు ఎందుకు వస్తుంది? సంబడీ ఈజ్ అండర్ స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కడి నుంచో క్రియేట్ అయితేనే మనం కొన్ని మర్చిపోతాం. ఓకే, ఆ మతిమరుపుని మనం 15 సార్లు అనేసరికి 16సారికి ఈవిడికి షీ బిలీవ్స్ దట్ షీ ఈస్ ఫర్గెట్ఫుల్. అండ్ సో స్లోగా నా సెల్ఫ్ ఇమేజ్ అసలు పడిపోతుంది. అండ్ దెన్ డిప్రెషన్స్, యాంగ్జైటీస్, ఎవ్రీథింగ్ బిగిన్. సో ఎక్కడో ఒక చిన్న దాని నుంచి ఇన్ని రకాల కాన్సిక్వెన్సెస్. ఎవరన్నా అసలు క్లినిక్కి వచ్చినప్పుడు యూజువల్లీ ఏంటంటే ఏ హెల్ప్ లైన్లోనో దేనిలోనో మాట్లాడతారు, లేదంటే దే రీచ్ అవుట్ త్రూ కనెక్ట్. అండ్ దీస్ డేస్ పీపుల్ ఆర్ మోర్ హ్యాపీ, నాకు కొంచెం ఆన్లైనే చేయండి మేడం. ఎందుకు అంటే బయట రాము కనిపించాము, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ బికాజ్ అట్లీస్ట్ నాకు కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. కొంతమంది యంగర్ పీపుల్ అయితే వాళ్ళు దే లాస్ట్ మీ ఏమనంటే, మ్యామ్ ఈజ్ ఇట్ ఓకే, ఐ వాంట్ టు స్పీక్ ఓన్లీ అట్ 9 o'clock in the night. ఎందుకు వీళ్ళన్నీ పూర్తి చేసుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి దెన్ దే ఫీల్ కంఫర్టబుల్ ఎనఫ్ టు స్పీక్. ఐ గివ్ దెమ్ దట్ టైం. ఓకే, ఎందుకు మనం ఇది వద్దంటే వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు ఇట్ ఈస్ ట్రూ,
సంబడి మేసే ఇవన్నీ ఏంటి అసలు అంటే వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ అన్నెసరీ థింగ్స్, ఇది ప్రోటోకాల్ కాదు. కానీ నా ప్రోటోకాల్ స్ట్రేట్ ఫార్వర్డ్ అండి. ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మనం లేకపోతే మనం ఉండి వేస్ట్. అది సో వీ హ్యావ్ టు సీ హౌ బెస్ట్ కెన్ యూ క్రియేట్ న్యూ పాత్స్. సో నా అబ్సెషన్ హ్యాస్ బీన్ ఆల్వేస్ అబౌట్ క్రియేటింగ్ న్యూ పాత్. ఏదో విధంగా వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అది ఏ విధంగా వాళ్ళకి. అండ్ ఆఫ్ కోర్స్ అనదర్ ఛాలెంజ్ వీ హ్యావ్ ఈజ్ అబౌట్ మెడికేషన్ విచ్ ఐ వాంట్ టు వెరీ క్లియర్లీ సే. ఇది ఒక్కటి మీకు చెప్దామని నేను ప్లాన్ కూడా వేశాను. ఏంటంటే లేదండి అంటే ఇప్పుడు చిన్న వాటికి మనం మామూలుగా హాస్పిటల్స్కి వెళ్తాం, వాళ్ళు చెప్పిన మందులన్నీ వేసుకుంటాం. మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుడు ఆల్రెడీ ఏదో సిచ్యువేషన్ భయంకరంగా ఉంది కాబట్టే ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. వీళ్ళు అవేమీ వేసుకోకుండా మా దగ్గరకు వస్తారు. వచ్చి దెన్ దే సే మేడం థెరపీ పనిచేస్తుంది కదా, ఇవన్నీ చాలా ఘోరం కదా. సో దెన్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు టెల్ దెమ్, ఎక్స్ప్లెయిన్ టు దెమ్. సో నేను మెడిసిన్ మాట్లాడేదంతా ఇన్ దిస్ కాంటెక్స్ట్ టు టెల్ దెమ్ దాట్ ఏ మెడిసిన్ అయినా అది నీకు ఫ్రెండ్, ఎందుకంటే ఆ టైంలో నీకు అవసరం అది వేసుకోవాలి. ఇప్పుడు నాకు డయాబెటీస్ అనుకోండి, నేను వేసుకుంటాను కదా రోజు, దాని గురించి ఎవరినో వెళ్ళి 10 మందిని అడగని వేసుకోవాలా వద్దా వేసుకోవాలా. సో సిమిలర్ థింగ్, బ్రెయిన్ కెమికల్స్ ఆర్ ద సేమ్, వాటికి కూడా ఏదో అవసరం. అండ్ ఒకసారి మొదలు పెడితే అంటే అపోహలు మిత్స్ ఏంటంటే ఒకసారి మొదలు పెడితే లైఫ్ లాంగ్ వేసుకోవాలా. అన్ని ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ ఉండకపోవచ్చు. అండ్ యువర్ టెంపరీ కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, కొన్ని అవి ట్రీటబుల్. ఆ టైంలో హెల్ప్ తీసుకుని సపోర్టివ్ సైకోథెరపీ అలాంటివన్నీ తీసుకుని విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటే మనం కొన్ని రోజుల తర్వాత మానేస్తాం. ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ హోల్డింగ్ అ క్రచ్. ఆ టైంలో నాకు క్రచ్ అవసరం, నా కాలు ఫ్రాక్చర్ అయితే నేను దానికి ఒక కాస్ట్ వేసుకుంటాను, ఒక క్రచ్ పట్టుకుంటాను. ఇవన్నీ లేకుండా హీలింగ్ ఎలా అవుతుంది? తర్వాత కాస్ట్ జన్మంతా ఉండదు కదా, కాస్ట్ తీసేస్తాం, క్రచ్ పక్కకి వెళ్ళిపోతుంది, మళ్ళీ నడుస్తాం. సో మోస్ట్ ఆఫ్ సైకాట్రిక్ మెడికేషన్ ఈజ్ యాజ్ అంటే మనం ఇప్పుడు అనుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఇట్ ఈస్ ద సేమ్. ఆ టైంలో ఆ కాస్ట్ ఉండాలి, ఆ టైంలో కొంచెం మనం క్రచ్ చేసుకునే నడవాలి, లేకపోతే ఎప్పటికీ అది కరెక్ట్గా సెట్ అవ్వదు. అండ్ దానివల్ల చాలా మళ్ళీ పరిణామాలు చాలా ఉంటాయి కదా, మెనీ కాన్సిక్వెన్సెస్. సో మై రిక్వెస్ట్ ఈజ్ మీరే చెప్పాలి గట్టిగా మీ ఆడియన్స్కి, మెడికేషన్ ఈజ్ నాట్ ఎనిమీ. అండ్ సైకలాజీ అందరూ ఒక స్టీరియో టైప్లోనే సైకలాజికల్ హెల్ప్ ఇవ్వరు. దే ఆర్ మెనీ క్రియేటివ్, నైస్, ఇంట్రెస్టింగ్ పీపుల్. సో ఇప్పుడు అదే నెక్స్ట్ ఉద్దేశం ఈజ్ దాట్ ఓన్లీ, హౌ బెస్ట్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ మోర్ హెల్త్, మోర్ యాక్సెసిబిలిటీ. సో I always wonder what happens to a country if the well-being is not there, if the human citizens are not happy. Country అంత ఎకనామిక్గా రెడీగా ఉన్నా కూడా if the citizens are not ready to do it, if they are not mentally prepared, we can't do things. So పాడ్కాస్ట్కి ముందు I was seeing the statistics. 1,00,000 మందికి 3 ఉండాల్సిన థెరపిస్ట్ we have 0.75, and the crime rate is 97% of the people know who they are raping, the known person who they are raping. They closely observe, they influence people. Things ఇలాంటి చూస్తున్నప్పుడు I believe the development of a country usually పెరగాలి అంటే it is not the finance, economics, but it is also well-being of the citizens of a country. వీళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే అవుతుంది. And this can only happen with the people like you, where people మీలాగా ఇంకొక 4 బయటకు రావాలి, ఇంకో 400 people, 500 people, they should come out, they should talk about these factors which మాలాంటి యంగ్స్టర్స్కి we can take them out, we can go out, we can talk about these factors. Maybe ఇంకొక 100 మంది ఇంపాక్ట్ అయినా కూడా we might change a culture in the society. In this January I met Mauritius president. This is what he told me, Gakulkar. So he's a Indian Mauritius president, and he said the country development does not rely on the economics at scale. Economics we can absolutely focus on. The country development will focus on the well-being of a citizens. If my citizens are absolutely happy, emotionally happy, నా దేశం బాగుంటుంది.
అండ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ అంటే మేబీ మన ఇండియా పెద్ద కంట్రీ అయ్యి ఉండి మేబీ వీ కాంట్ ఫోకస్ ఇట్ ఏమో కానీ చిన్న చిన్న కంట్రీస్ దేర్ ఆల్రెడీ రియలైజింగ్ దట్ సిటిజన్స్ హ్యాపీగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్.